హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం ఏపీ డిఎస్సిలో భాగంగా 6th నుంచి 10th వరకు కంటెంట్ మ్యాథ్స్ని కవర్ చేయాలనే ఉద్దేశంతో వీడియోస్ చేస్తున్నాం కదా. అందులో భాగంగా 6th క్లాసు 7th క్లాసు టోటల్గా కంప్లీట్ చేయడం అయితే జరిగింది. ఈ రోజు వీడియోలో మనం 8th క్లాసు ఫస్ట్ లెసన్ అకరణీయ సంఖ్యలో రేషనల్ నెంబర్స్ గురించి డిస్కషన్ అయితే చేద్దాము. ఫస్ట్ అందులో ఎక్సర్సైజ్ 1.1 చూస్తే ఇది మనకి అకరణీయ సంఖ్యలో రేషనల్ నెంబర్స్ లెసన్ తాలూకా నేమ్ టాపిక్ దే అకరణీయ సంఖ్యలు రేషనల్ నెంబర్స్ అని అంటాం. అందులో ఫస్ట్ 1.1 ఎక్సర్సైజ్ లో చూస్తే ఫస్ట్ సరైన ధర్మాలను ఉపయోగించి కింది విలువలను కనుగొనండి అని అంటున్నాడు. దీని తాలూకా సింప్లిఫికేషన్ చేసి మనకేం అడుగుతున్నాడు, వాల్యూ ఏమో కనుక్కోమంటున్నాడు. ఒకసారి మనం కరెక్ట్ గా చూస్తే ఇందులో 3/5 ఉంది, ఇందులో కూడా 3/5 ఉంది. ఆ రెండింటిని కూడా మనం ఏం చేద్దాము, కామన్ చేద్దాం. ఇక్కడ చూస్తే ఇదొక టర్మ్ ఎలా చెప్తున్నాము అంటే ప్లస్ అనేది ఎప్పుడు కూడా వేరు చేస్తుంది అని అర్థం చేసుకోవచ్చు. మనం ఒకసారి చూస్తే ప్లస్ మైనస్ అనేది ఎప్పుడు కూడా ఉండే సెంటెన్స్ మొత్తాన్ని వేరు చేస్తుంది. ఇక్కడ చూస్తే ఇంటూ ఉంది అంటే దాని అర్థం ఏంటి, ఇదంతా ఒకటే, ఇక్కడ ఇంటూ ఉంది అంటే ఇదంతా ఒకటే. ఇప్పుడు ఈ రెండింటిలో నువ్వు చూస్తే ఏముంది, 3/5 కామన్ గా ఉంది కాబట్టి 3/5 నేను కామన్ తీస్తాను. అప్పుడు ఈ రెండింటిలో 3/5 తీసిస్తే ఇక్కడ ఏం మిగులుతుంది, -2/3. ఎక్కడే మిగులుతుంది నీకు, మైనస్ ఆల్రెడీ ముందు ఉంది కాబట్టి -1/6 ఇది నీకు మిగిలింది. అంటే ఈ రెండిట్లో నుంచి 3/5 కామన్ తీసిగా ఇది వచ్చింది. ఇంకా నీకు మిగిలింది అంటే 5/2 కాబట్టి +5/2 మనం చేయాలి. ఇప్పుడు చూస్తే 3/5 అలాగే ఉంచితే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 6 ఉంది. అప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది, 6 అవుతుంది. అప్పుడు 3 2 6 కదా, 2 × 2 4 అవుతుంది అంటే -4 -6 కాబట్టి సేమ్ 6 1 6 1 × 1 1 అవుతుంది +5/2. ఇప్పుడు ఓవరాల్ గా నీకు ఏమొస్తుంది, 3/5. ఈ లోపల బ్రాకెట్ లో ఏమొచ్చింది, -4 -1 -5/6 అవుతుంది +5/2 ఇలా ఉంటుంది. ఇప్పుడు చూస్తే 5 క్యాన్సిల్ అవుతుంది, 3 1s 3 2s అంటే ఇక్కడ ఏం మిగిలింది, -1/2 +5/2. ఇప్పుడు హారాలు రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి లైక్ ఫ్రాక్షన్స్ మనం డైరెక్ట్ గా ప్లస్ చేయమన్నట్టుగా ప్లస్ చేసి వచ్చు. -1 + 5 -1 + 5 అంటే 4 అవుతుంది 4/2. 4/2 అంటే అర్థం అంటే 2 1s 2 2s ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది, 2 అనేది వస్తుంది. ఆ విధంగా మనము చెయ్యొచ్చు దీన్ని. నెక్స్ట్ సెకండ్ చూస్తే మనకి ఇంటూ ఇచ్చాడు అంటే ఇది ఒక టర్మ్ గా మనం భావించవచ్చు. అంటే ఇంటూకి అటువైపు ఇటువైపు ఉండేది ఒక టర్మ్. నెక్స్ట్ ఇక్కడ మైనస్ అనేది వేరు చేస్తుందని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఇంటూ ఉంది కదా అంటే ఈ రెండు టర్మ్లను మైనస్ వేరు చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంటూ ఉంది, మైనస్లు ప్లస్లు ఎప్పుడు కూడా టర్మ్స్ ను వేరు చేస్తాయి. ఇంటూ అనేది మనకి కలుపుతుందని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండు పదాలను ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే ఇందులో 2/5 ఉంది, ఇందులో కూడా 2/5 ఉంది. అంటే నేను ఆ రెండు పదాల నుంచి 2/5 కామన్ తీస్తే ఇక్కడ -3/7, ఇక్కడ 2/5 బయట తీస్తాను కాబట్టి +1/14 అది అలా ఉంచితే ఇప్పుడు మధ్యలో ఇంకొక పదం ఉండిపోయింది కదా, 3 1s 3 2s అప్పుడు ఏముంది, -1/2 × 2 ఏమవుతుంది, 4 అవుతుంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. 2/5 అలా ఉంచేసి 7 14 కి మనకి ఎల్సిఎం 14 అవుతుంది. 7 2s 14, 2 × 3 -6 +14 1s 14, 1 × 1 1 -1/4. ఇప్పుడు చూస్తే మనకి -5/14 అవుతుంది. అంటే 2/5 × -6 + 1 -5/4 -1/4. 5 క్యాన్సిల్, 2 1s 2 2s అంటే నీకు ఇక్కడ 14 ఉంది, 4 కాదు 14, 2 1s 2 7s ఆ విధంగా చేస్తే మనకు ఫైనల్ గా -1/7 -1/4. 7 కి 4 కి ఎల్సిఎం 28 అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్ ఆ రెండింటి తాలూకు ఇంటూ ఏ మనకి ఎల్సిఎం అయితే ఆ రెండింటిని క్రాస్ మల్టిప్లికేషన్ మనం చేయొచ్చు. -1 × 4 -4 -1 × 7 -7 అంటే ఓవరాల్ గా -4 -7 -11/28 మనకు కావాల్సినటువంటి ఆన్సర్. అంటే ఆ విధంగా మనం కామన్ తీసుకొని చేస్తే ఈజీగా తక్కువ టైంలో అవుతుంది. అలా కాకుండా విడివిడిగా ప్రతిదాన్ని మనం ఇంటూ చేసుకుంటూ వెళ్తే ఈ ఎల్సిఎం అనేది పెద్దది వచ్చేస్తుంది. మనం చేసేటప్పుడు ప్రాసెస్ అనమాట ఎక్కువ టైం పడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు చూస్తే ఏమంటున్నాడు, క్రింది వాటికి సంకలన విలోమాలు రాయండి. ఎడిటివ్ ఇన్వర్స్ మనకు రాయమంటున్నాడు. ఎడిటివ్ ఇన్వర్స్ సంకలన విలోమము. సంకలన విలోమం అంటే ఏమిటి, మనకి సపోజ్ ఒక నెంబర్ ఏ ఉంది, ఆ ఏకి ఏ నెంబర్ ని మనం ప్లస్ చేస్తే సంకలన తత్సమాంసము అంటే ఎడిటివ్ ఐడెంటిటీ 0 వస్తుంది. అంటే ఎడిటివ్ ఐడెంటిటీ 0 రావాలి. ఆ నెంబర్ రావాలి అంటే ఏకి ఏ నెంబర్ ని ప్లస్ చేయాలి, -a ప్లస్ చేయాలి. అంటే ఏకి -a ని ప్లస్ చేస్తే అప్పుడు a క్యాన్సిల్ అయిపోయి మనకు కావాల్సినటువంటి 0 వస్తుంది. అంటే ఏ నెంబర్ కి మనం అంటే ఒక నెంబర్కి ఏ నెంబర్ని ప్లస్ చేస్తే మనకి 0 వస్తుందో అప్పుడు ఆ రెండు నెంబర్లను కూడా ఒకదానికి ఒకటే సంకలన విలోమంగా మనం చెప్తాము. ఏకి -a
ఎడిటివ్ ఇన్వర్స్ సంకలన విలోమము, మైనస్ ఏకి ఏ సంకలన విలోమము, ఆ రెండు ఒకదానికొకటి సంకలన విలోమాలు అవుతాయి. 0ని సంకలన తత్సమాంసము ఎడిటివ్ ఐడెంటిటీగా మనం చెప్తాము. ఇప్పుడు వీడు సంకలన విలోమాలు రాయమంటున్నాడు. 2/8కి ఏ నెంబర్ ప్లస్ చేస్తే 0 వస్తుంది, -2/8 అవునా కదా. -5/9కి 5/9, -6/5కి ఒకసారి కరెక్ట్ చూస్తే మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి. అంటే ఇప్పుడు నువ్వు దేని సంకలన విలోమం కనుక్కోవాలి, 6/5కే సంకలన విలోమం కనుక్కోవాలి. అప్పుడు -6/5 అవుతుంది. ఇక్కడ హారంలో ఎప్పుడు కూడా మైనస్ అనేది ఉండకూడదు, అది లవంకి వెళ్ళిపోవాలి అని చెప్పాను. కాబట్టి ఇక్కడ ఉండకుండా అది ఇక్కడికి వెళ్ళిపోవాలి. అంటే -2/9కి ఎడిటివ్ ఇన్వర్స్ ఏంటవుతుంది, +2/9. +2/9 అన్నా 2/9 అన్నా ఒకటే. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది, అది పైకి వెళ్ళిపోతే ఇక్కడికి వస్తుంది. అప్పుడు -19/6 సంకలన విలోమం 19/6 అవుతుంది. -19/6కి +19/6 ఏమో సంకలన విలోమం అవుతుంది. ఆ విధంగా చేయాలి. నెక్స్ట్ థర్డ్ చూస్తే ఇక్కడ 1 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. x ని సరి చూడండి అని అంటున్నాడు. అంటే మనకి -(-x) x అవ్వాలి అని అంటున్నాడు. ఇప్పుడు దీనికి ఇది x వాల్యూ, -x వాల్యూ ఏమవుతుంది మనకి అంటే x వాల్యూ 11/15, -x వాల్యూ ఏమవుతుంది -11/15. ఆడేమంటున్నాడు ఇప్పుడు -(-x) తాలూకు వాల్యూ అంటే -11/15 కదా. ఇది x అవ్వాలి అని అంటున్నాడు. x అవుతుందా లేదా చూద్దాం. -(-) ప్లస్ అవుతుంది 11/15. అంటే మనకు కావాల్సినటువంటి x వాల్యూ కదా. అంటే యాక్చువల్గా సరి చూడమని కాబట్టి మనకి అవసరం లేదు. -(-x) అంటే ఆటోమేటిక్ ఏమవుతుంది, −(-) ప్లస్ కదా అయిపోతుంది. కాబట్టి +x సరి చూడండి అంటే ఇటువంటివి ఎన్ని ఇచ్చినా కూడా నువ్వు ఈజీగా సరి చూడొచ్చు, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఫోర్త్ చూస్తే కింది వాటి గుణకార విలోమాలు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. దీనిని మనం రెసిప్రోకల్ వ్యుత్క్రమంగా కూడా చెప్తాము. రెసిప్రోకల్ వ్యుత్క్రమం అన్న గుణకార విలోమం అన్న ఒకటే అర్థంగా మనం భావించవచ్చు. ఇప్పుడు ఇక్కడ -13 అసలు గుణకార విలోమము మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఏ ఉంది, ఏకి ఏ నెంబర్తో ఇంటూ చేస్తే మనకి గుణకార తత్సమాంసము మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ 1 వస్తుందో అది మనకి ఒకదానికొకటి గుణకార విలోమాలు అవుతాయి. అంటే ఏకి ఏ నెంబర్తో ఇంటూ చేయాలి, 1/aతో ఇంటూ చేయాలి. అప్పుడు ఏ ఆ రెండు క్యాన్సిల్ అయిపోయి మనకు కావాల్సినటువంటి గుణకార తత్సమాంసం తాలూకా వాల్యూ 1 వస్తుంది. అంటే 1ని గుణకార తత్సమాంసం అని, 0ని సంకలన తత్సమాంసం అని అంటాము. ఇప్పుడు ఏకి 1/aతో ఇంటూ చేస్తే 1 వస్తుంది. ఒకవేళ 1/aని ఏతో ఇంటూ చేసినా 1 వస్తుంది, అవునా కాదా. కాబట్టి ఏ క్యాన్సిల్ అయిపోతే 1 మిగులుతుంది, ఏ క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ 1 మిగులుతుంది. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు, ఏకి గుణకార విలోమం 1/a, 1/aకి గుణకార విలోమం a. కాబట్టి ఈ రెండు కూడా ఒకదానికి ఒకటే గుణకార విలోమాలు, దానినే రెసిప్రోకల్ వ్యుత్క్రమాలుగా కూడా మనం చెప్పొచ్చు. ఇప్పుడు వీడు దీనికి మనం ఒకటే గుర్తుపెట్టుకో, గుణకార విలోమం అన్నాడు అంటే ఇచ్చిన దాన్ని దేంతో గుణిస్తే మనకు 1 వస్తుంది. -13ని 1/-13, ఇక్కడ మైనస్ అనేది కింద లేకుండా పైన ఉన్న పర్వాలేదు కదా. అంటే -13 -1/13తో ఇంటూ చేస్తే 13 క్యాన్సిల్ అయిపోయి అప్పుడు మనకు కావాల్సినటువంటి 1 వస్తుంది. కాబట్టి -13కి గుణకార విలోమం అంటే -1/13 అవుతుంది. -13/19కి ఏమవుతుంది గుణకార విలోమం, -19/13 అవుతుంది. ఎందుకు, ఈ రెండు ఇంటూ చేస్తే 13 క్యాన్సిల్ అవుతాయి, 19 క్యాన్సిల్ అవుతాయి, -(-) అవుతుంది. కాబట్టి 1 వస్తుంది ఆన్సర్. మనకు కావాల్సిన 1 కదా. అది ఆ రకంగా గుణకార విలోమాలు మనం చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి ఫోర్త్ చూస్తే -5/8 × -3/7 అన్నాడు. ఇప్పుడు రెండింటి ముందు మనం ఇంటూ చేసేవాళ్ళం. -(-) ప్లస్ 5 3 = 15 /8 7 = 56. దీనికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ గుణకార విలోమం ఏమవుతుంది, రివర్స్ చేయాలి, రెసిప్రోకల్ చేయాలి. అంటే 56/15 ఈ రెండు ఇంటూ చేసినప్పుడు నీకు కావాల్సినటువంటి గుణకార తత్సమాంసం 1 వస్తుంది. 15 15 60 56 క్యాన్సిల్ అయిపోయి నీకు కావాల్సినటువంటి గుణకార తత్సమాంసం 1 వచ్చింది. కాబట్టి 15/56కి గుణకార విలోమము లేదా వ్యుత్క్రమము 56/15. ఆ విధంగా మనకి గుణకార విలోమము సంకలన విలోమం గురించి అవగాహన చేసుకోవచ్చు. నెక్స్ట్ 5th చూస్తే గుణకారం దృష్ట్యా క్రింది వాటిలో ఏ ధర్మం ఉపయోగించబడింది అని అంటున్నాడు. ఇక్కడ చూస్తే -4/5 × 1 = 1 × -4/a = -4/5. ఇప్పుడు మనం కరెక్ట్ గా చూస్తే ఇక్కడ ఈ నెంబర్స్ అన్ని మనం పక్కన పెడితే ఏని దేనితో ఇంటూ చేస్తే, దేనితో ఇంటూ మనం చేస్తే మళ్ళీ మనకి ఏ వస్తుంది, ఏని దేనితో ఇంటూ చేస్తే మళ్ళీ మనకి ఏ వస్తుంది, 1తో ఇంటూ చేసినప్పుడు ఏ వస్తుంది, అవునా కాదా. అంటే మనము ఒక సంఖ్యను దేనితో ఇంటూ చేస్తే అదే సంఖ్య వస్తుందో, మనం దేనితో ఇంటూ చేస్తే సేమ్ అదే సంఖ్య వస్తుంది, 1తో ఇంటూ చేసినప్పుడు సేమ్ అదే సంఖ్య వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5ని దేనితో ఇంటూ చేస్తే మళ్ళీ 5 వస్తుంది, 1తో ఇంటూ చేసినప్పుడు మాత్రమే 5 వస్తుంది. కాబట్టి 5 × 1 =
5 into 1 అన్నా 5 వస్తుంది, 1 into 5 అన్నా కూడా 5 వస్తుంది. అంటే ఒకటితో దేని గురించిన సేమ్ అదే సంఖ్య మళ్ళీ వస్తుంది, ఒకటి రాదు, సేమ్ అదే సంఖ్య వస్తుంది. ఇప్పుడు ఒకటితో 10ని ఇంటూ చేశాను, 10 వస్తుంది. 10ని దేనితో ఇంటూ చేసినా మళ్ళీ 10 వస్తుంది, ఒకటితో ఇంటూ చేసినా 10 వస్తుంది. కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి ఒకటిని మనము గుణకార తత్సమాంసము మల్టిప్లికేటివ్ ఐడెంటిటీగా మనం చెప్తాము. కాబట్టి ఇక్కడ మీరు ఇదే ఫార్ములా చూస్తే ఇక్కడ దీన్ని ఏ అనుకుంటే a into 1 is equal to 1 into a, దట్ ఈజ్ ఈక్వల్ టు a. ఫైనల్ గా నీకు ఏ సంఖ్యతో అయితే గుణిస్తావో సేమ్ అదే సంఖ్య వస్తుంది. నువ్వు ఒకటితోటి గుణించినా సేమ్ మళ్ళీ అదే వస్తుందా లేదా? కాబట్టి ఒక సంఖ్యను దేనితో గుణిస్తే సేమ్ మళ్ళీ అదే సంఖ్య వస్తుంది, ఒకటితో గుణిస్తే. కాబట్టి ఆ ఒకటినే గుణకార తత్సమాంసంగా మనం చెప్తాము. కాబట్టి ఇక్కడ ఉపయోగించే సూత్రం ఏమిటి, ఇక్కడ ఉపయోగించే ధర్మం ఏమిటి అంటే గుణకార తత్సమాంసము మల్టిప్లికేటివ్ ఐడెంటిటీగా మనం చెప్తాము. నెక్స్ట్ ఇక్కడ చూస్తే -13/7 చాలా ఈజీగా ఉండేది, మనకి మ్యాక్సిమం అడిగే సందర్భం కూడా ఖచ్చితంగా ఉంటుంది. -13/7 నేను ఏ అనుకుంటే a into -2/7 b అనుకుంటే a into b ఈజ్ ఈక్వల్, ఇక్కడ -2/7 b అనుకున్నా కాబట్టి b into దీన్ని ఏ అనుకున్నా కాబట్టి ఏ అవుతుంది. a into b ఈజ్ ఈక్వల్ టు b into a అంటే ఏ ఫార్ములా అంటే ఏ ధర్మాన్ని ఉపయోగిస్తున్నావు, స్థిత్యంతర ధర్మము లేదా వినిమయ ధర్మము. దీన్ని ఇంగ్లీష్ లో కమ్యుటేటివ్ ప్రాపర్టీ, దీన్ని కమ్యుటేటివ్ ప్రాపర్టీగా చెప్తాము. అంటే a into b చేసేటప్పుడు ఏ వాల్యూ అయితే వస్తుందో b into a చేసినప్పుడు కూడా సేమ్ అదే వాల్యూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 into 5 చేసావు, 5 into 10 చేసినా అదే వస్తుంది. 10 into 5 అన్నా 50, 5 into 10 అన్నా కూడా 50, సేమ్ ఒకే రకమైన వాల్యూస్ వచ్చాయా లేదా? కాబట్టి a into b ఈజ్ ఈక్వల్ టు b into a అన్నాడు అంటే అది స్థిత్యంతర ధర్మము లేదా వినిమయ ధర్మము, ఇంగ్లీష్ లో కమ్యుటేటివ్ ప్రాపర్టీగా చెప్తాము. నెక్స్ట్ ఇక్కడ చూస్తే -19/29 ఇంటూ 29/-19. ఇక్కడ చూస్తే ఇక్కడ ఉండేదానికి రివర్స్ లో ఇక్కడ ఉన్నదా లేదా అంటే ఇప్పుడు ఏని మనం 1/a రాస్తే 1 అనేది వస్తుందా లేదా అంటే ఏకి గుణకార విలోమం -1/a అవునా కాదా అంటే మనకి ఆన్సర్ 1 రావాలి. ఈ నెంబర్ కి దేంతో ఇంటూ చేయాలి, దీనితో ఇంటూ చేసినప్పుడు -19 క్యాన్సిల్ అవుతాయి, 29 క్యాన్సిల్ అవుతాయి. కాబట్టి ఒకదానికొకటి ఆ రెండు కూడా గుణకార విలోమం అవుతాయి. అంటే -19/29కి 29/-19 గుణకార విలోమం అవుతుంది, అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అవుతుంది. కాబట్టి అక్కడ ఉపయోగించే ధర్మం ఏమిటి, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, గుణకార విలోమము లేదా వ్యుత్క్రమము ఏదన్నా కూడా ఒకటే, రెసిప్రోకల్ అన్నా గుణకార విలోమం అన్నా ఒకటే. నెక్స్ట్ ఇక్కడ 6th చూస్తే 6/13ను -7/16 యొక్క వ్యుత్క్రమంతో గుణించండి. 6/13ను అంటే 6/13ను దేనితో గుణించమంటున్నాడు, -7/16 యొక్క వ్యుత్క్రమంతో. -7/16తో మనకు గుణించమని చెప్పట్లేదు, -7/16 యొక్క వ్యుత్క్రమము రెసిప్రోకల్ తో ఇంటూ చేయమంటున్నాడు. అంటే -7/16 యొక్క రెసిప్రోకల్ ఏమవుతుంది, 16/-7 అవుతుంది. ఎందుకంటే 6/13ను ఇంటూ చేయమంటున్నాడు దేనితోటి, -7/16తో కాదు, -7/16 యొక్క వ్యుత్క్రమంతో. కాబట్టి -7/16 యొక్క వ్యుత్క్రమం 16/-7. ఇప్పుడు రెండింటిని ఇంటూ చేయొచ్చు. 16 96, కింద ఎప్పుడు కూడా హారంలో మైనస్ ఉండకూడదు, పైకి వెళ్ళిపోవాలి. 13 91 అంటే -96/91గా మనం ఆన్సర్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ 7th చూస్తే 1/3 into 6 into 4/3ను 1/3 into 6 into 4/3గా గుణించడం ఏ న్యాయము అంటే ఏ ధర్మాన్ని ప్రాపర్టీని ఉపయోగిస్తామో చెప్పండి అని అంటున్నాడు. ఇప్పుడు మనం కరెక్ట్ గా దీన్ని చూస్తే a into b into c is equal to a into b into c, ఈ విధంగా అక్కడ ఉన్నది చూడాలి. a into b into c is equal to a into b into c, ఆ విధంగా గుణించేటప్పుడు ఏ న్యాయాన్ని ఉపయోగిస్తాను అంటే ఈ ధర్మం పేరు ఏమిటి అని అడుగుతున్నాను మనకి. అంటే మనకి డైరెక్ట్ గా ఇది ఇవ్వకుండా ఆ రకంగా నెంబర్స్ లో ఇచ్చేసి మనకి అక్కడ ఉండేటటువంటి ధర్మం ఏమిటి, ఇంతకు ముందు లాంటిదే ఇక్కడ ఉండేటువంటి ధర్మం ఏమిటి అని అడుగుతాడు. ఇప్పుడు మనం కరెక్ట్ గా చూస్తే a into b into c is equal to a into b into c, అది ఏ ధర్మం అంటే సహచర ధర్మము, అసోసియేటివ్ ప్రాపర్టీగా మనం చెప్తాము. అసోసియేటివ్ ప్రాపర్టీ. ఆ విధంగా ధర్మాలను కూడా అడిగే సందర్భం అయితే ఖచ్చితంగా ఉన్నది, మనం జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ 8th చూస్తే -1 and 1/8 యొక్క గుణకార విలోమం 8/9 అవునా. మనం ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, -1కి గుణకార విలోమము ఏమవుతుంది అంటే -1 కింద ఉండాలి, -1 is equal to 1 అవుతుంది. కావాలంటే చూడండి, -1 into 1/, అంటే -1కి గుణకార విలోమం ఏమవుతుంది మళ్ళీ -1. ఎందుకు మనకు ఫైనల్ ఆన్సర్ 1 రావాలి. -1కి దేనితో ఇంటూ చేస్తే మళ్ళీ 1 వస్తుంది,
అంటే -1కి దేనితో ఇంటూ చేస్తే మనకు కావాల్సినటువంటి 1 వస్తుంది. మనకి -1 తోటే ఇంటూ చేయాలి. ఎందుకు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. కాబట్టి -1కి గుణకార విలోమం సేమ్ మళ్ళీ -1 వస్తుంది. వీడేమంటున్నాడు, ఇక్కడ మైనస్ వాల్యూ ఇచ్చాడు, దీని యొక్క గుణకార విలోమం కంపల్సరీగా మళ్ళీ నీకు మైనస్ లోనే ఉంటుంది, కానీ ఇక్కడ నీకు ప్లస్ తోటి ఇచ్చాడు. కానీ ఇది అవునా కాదని అడుగుతున్నాడు. కావాలంటే చూడు, 8 1 8 ప్లస్ 1 9/8 అంటే 9/8 -9/8కు గుణకార విలోమం ఏమవుతుంది, ఇది రివర్స్ అవుతుంది కదా, 8/-9 అవుతుంది. అంటే మైనస్ కింద ఉండకుండా పైన పెట్టాలి, అంటే -8/9 అవ్వాలి. కానీ వీడేమంటాడు 8/9 అంటాడు. అంటే నేను ఇప్పుడు చెప్పాలనుకుంటుంది ఏంటంటే మైనస్ తాలూకా గుణకార విలోమం కంపల్సరీగా మైనస్ లోనే ఉండాలి. ఇక్కడ మైనస్ ఇచ్చాడు, గుణకార విలోమం ప్లస్ ఇచ్చాడు, కాబట్టి ఇది ఖచ్చితంగా అవ్వదు. ఒకవేళ ఇక్కడ నీకు -8/9 అని ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ మైనస్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు రైట్ అవుతుంది. ఎందుకు మనకి 8/-9 వచ్చింది, మైనస్ లో కింద ఎప్పుడు ఉండకూడదు, దాని పైకి పంపిస్తే -8/9 అవుతుంది. ఇక్కడ కూడా -8/9 ఇచ్చి ఉంటే కరెక్ట్ అవుతుంది, కానీ తప్పు కదా. నెక్స్ట్ 9 3 and 1/3 యొక్క గుణకార విలోమము 0.3 అవునా కాదా సమర్థించండి. 0.3 అంటే అర్థం ఏంటి, 3/10 కదా, పాయింట్ తర్వాత ఒక ప్లేస్ ఉంది కాబట్టి నేను 3/10గా రాసుకున్నాను. ఇప్పుడు దీని యొక్క గుణకార విలోమం అది అవుతుంది అని అంటున్నాడు. ఫస్ట్ ఇది చూడండి, 3 3 9 9 1 9 1 10 10/3 వచ్చింది. మరి 10/3కి గుణకార విలోమము 3/10 అయినప్పుడే కదా నీకు 1 వస్తుంది. వాడు కూడా 3/10 ఇచ్చాడు, కాకపోతే ఇక్కడ నీకు 3/10 ఇవ్వకుండా పాయింట్స్ లో ఇచ్చాడు, అదొకటే డిఫరెన్స్. కాబట్టి 10/3కి 3/10 గుణకార విలోమం అవుతుంది. వాడు కూడా 3/10 ఇవ్వకుండా 0.3 ఇచ్చాడు కాబట్టి అవుతుందని మనం చెప్పాలి. అవును సమర్థించని అన్నాడు కాబట్టి ఆ 2 ఇంటూ చేస్తే నీకు కావాల్సినటువంటి 1 వస్తుంది. కాబట్టి ఆ 2 కూడా ఒకదానికొకటి గుణకార విలోమాలు అవుతాయి. నెక్స్ట్ 10వ చూస్తే కింది వాటికి ఉదాహరణలు రాయండి. ఫస్ట్ ఇది కొంచెం ఇంపార్టెంట్ గా మనం చెప్పొచ్చు, కన్ఫ్యూజ్ కూడా అయ్యే ఛాన్స్ అయితే ఉంది. వ్యుత్క్రమం లేని అకరణీయ సంఖ్య అంటే రెసిప్రోకల్ మనం రాయలేని అకరణీయ సంఖ్య ఏమిటి అని అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 తీసుకుంటే 1ని 1/1 రాస్తే మనకు కావాల్సినటువంటి 1 వస్తుంది. అంటే రెసిప్రోకల్ అంటే మనకు 1 రావాలి, అది గుర్తుపెట్టుకోవాలి. మరి దేనికి మనం రాయలేము అంటే ఇప్పుడు 0 ఉంది, 0కి మనకి దేనితో గుణిస్తే 1 వస్తుంది. 0ని దేనితో గుణించినా కూడా నీకు ఎప్పుడు కూడా 1 అనేది వచ్చే సందర్భం లేదు, అవునా కాదా. 0ని నువ్వు దేనితో ఇంటూ చేసినా నీకు కావలసినటువంటి 1 రాదు, ఎంత నువ్వు ఇంటూ చేసినా కూడా. కాబట్టి మామూలుగా అయితే ఏమనుకుంటారంటే 0 ఇంటూ 1/0 చేస్తే 0 0 క్యాన్సిల్ అయిపోతే ఆ 1 మిగిలింది కదా, కాబట్టి 0కి కూడా గుణకార విలోమం 1/0 అవుతుంది అని అనుకుంటారు. కానీ అది తప్పు. వ్యుత్క్రమం లేని అకరణీయ సంఖ్య ఏ విధంగా ఉన్నది అంటే అది 0. ఎందుకు, 0ని దేనితో ఇంటూ చేస్తే మనకు 1 వస్తుంది, 0ని దేనితో ఇంటూ చేసినా కూడా మనకు 1 రాదు. 0ని 100తో గుణించినా 0 వస్తుంది, 0ని 1,00,00,000తో గుణించినా 0 వస్తుంది. కానీ ఇక్కడ 0ని 1/0తో గుణిస్తే మనకు 1 వస్తుందని కొంతమంది అనుకోవచ్చు, కానీ ఇది మనకు అయ్యే సందర్భం లేదు. ఎనీథింగ్ బై 0 అంటే హారంలో 0 వచ్చింది అంటే దాన్ని మనం నిర్వచించలేము అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 0ని దేనితోని మనం గుణించలేము, గుణించినా కూడా మనకు 0 వస్తుంది కానీ 1 రాదు. కాబట్టి వ్యుత్క్రమం లేని అకరణీయ సంఖ్య 0గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ సెకండ్, వాటికవే వ్యుత్క్రమంగా గల అకరణీయ సంఖ్యలు. ఇది ఒకటి వెరీ ఇంపార్టెంట్, ఆల్రెడీ ప్రీవియస్ టెట్ లో కూడా అడగడం అయితే జరిగింది. వాటికవే వ్యుత్క్రమాలు రెసిప్రోకల్స్ అని అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ 1 తీసుకుంటే 1ని దేనితో ఇంటూ చేస్తే మనకు కావాల్సినటువంటి 1 వస్తుంది, 1ని 1తో ఇంటూ చేసినప్పుడు 1 వస్తుంది. కాబట్టి 1కి గుణకార విలోమం మళ్ళీ 1 వచ్చింది, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ -1ని దేనితో ఇంటూ చేస్తే మళ్ళీ మనకు 1 వస్తుంది, అంటే మనకి కావాల్సింది 1. ఎందుకు, గుణకార విలోమం అంటే ఏ 2 గుణించుకున్నా 1 వచ్చిందంటే ఆ 2 కూడా గుణకార విలోమాలు అవుతాయి. ఇప్పుడు 1ని 1తో గుణించినప్పుడే 1 వస్తుంది, కాబట్టి 1 × 1 1, కాబట్టి 1కి 1 గుణకార విలోమం అవుతుంది. సేమ్ దానికి అదే అయ్యింది. నెక్స్ట్ -1ని దేనితో ఇంటూ చేస్తే 1 వస్తుంది, -1తో ఇంటూ చేసినప్పుడు 1 వస్తుంది. ఎందుకు, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 1 × 1 1 అవుతుంది. అంటే సేమ్ మళ్ళీ -1కి గుణకార విలోమం మళ్ళీ -1 వచ్చింది. కాబట్టి వాటికవే వ్యుత్క్రమంగా ఉన్న అకరణీయ సంఖ్యలు ఏవైనా ఉన్నాయి అంటే మనం ఏమేమి చెప్పొచ్చు, 1 -1 గుణకార విలోమం 1కి 1 అవుతుంది, -1కి కూడా గుణకార విలోమం -1 అవుతుంది. కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది మనకి. మూడోది, తన రుణాత్మకంతో సమానంగా గల అకరణీయ సంఖ్య ఏది అంటే ప్లస్ మైనస్ 2 ఈక్వల్ గా ఉండేవి ఏవి అని అంటున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 రాశాను, ఇక్కడ -1 రాశాను, ఈ 2 ఈక్వల్, ఈ 2 ఈక్వల్ కాదు, సమానం కాదు. కాబట్టి మనకు కావాల్సింది 1 కాదు. ఒకవేళ నేను 0 రాశాను, ఇక్కడ +0 అని అనుకోండి, ఇక్కడ -0 రాశాను, అప్పుడు ఆ 2 కూడా ఈక్వల్ అవుతాయి అవుతాయి. ఎందుకు, 0కి ప్లస్ ఉన్నా 0కి మైనస్ ఉన్నా దాని తోలకు వాల్యూ 0 అవుతుంది. కాబట్టి మనకి రుణాత్మకంతో ధనాత్మకంతో సంబంధం లేని సమానంగా ఉండే అకరణీయ సంఖ్య ఏదైనా ఉన్నది అంటే అది మనకి 0గా మనం చెప్పొచ్చు. కాబట్టి లాస్ట్ దాని ఆన్సర్ మనకి ఏమవుతుంది, 0 అవుతుంది. నెక్స్ట్, ఖాళీలను పూరించండి. 0కి వ్యుత్క్రమం ఇప్పుడే చెప్పాము, 0కి
వ్యుత్క్రమం అంటే దేనితో ఇంటూ చేస్తే మనకి ఒకటి వస్తుంది. సున్నాని దేనితోని మనం ఇంటూ చేయలేము. దేనితో ఇంటూ చేస్తే నీకు సున్నాయే వస్తుంది కానీ ఒకటి రాదు. అంటే నీకు కావాల్సినటువంటి ఒకటి రాదు. వ్యుత్క్రమం చెప్పాలి అంటే ఆ రెండు ఇంటూ చేసుకున్నప్పుడు ఒకటి రావాలి, కానీ నీకు ఒకటి వచ్చే సందర్భం అసలు లేదు. కాబట్టి సున్నాకి మనము 1/0 అనేది రాయకూడదు. కాబట్టి సున్నాక వ్యుత్క్రమము లేదు అని మనం చెప్పాలి, లేదు. నెక్స్ట్, వాటికి అవే వ్యుత్క్రమం అయిన సంఖ్యలు డాష్ మరియు డాష్లు. ఇప్పుడే చెప్పుకున్నాము, 1 - 1 వాటికి అవే వ్యుత్క్రమాలు అవుతాయి. నెక్స్ట్, -5 యొక్క వ్యుత్క్రమము, -5 యొక్క రెసిప్రోకల్. -5ని దేనితో గుణిస్తే రెసిప్రోకల్ అంటే 1 రావాలి. -5 దేనితో గుణించాలి? -1/5 తోటి. ఎందుకు? 5 5 క్యాన్సిల్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ ఇక్కడ ఏమీ లేదంటే 1 ఉన్నట్టు 1 ఇంటూ 1 1 అవుతుంది. అంటే -5కి రెసిప్రోకల్ -1/5. ఆ విధంగా చూసుకోవాలి. నెక్స్ట్, 4th 1/x, x నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే x 0 కానప్పుడు దాని యొక్క వ్యుత్క్రమం ఏమిటి? 1/x ని దేనితో ఇంటూ చేస్తే మనకు 1 వస్తుంది వ్యుత్క్రమము. x తో ఇంటూ చేసినప్పుడే కదా x క్యాన్సిల్ అయిపోయి నీకు 1 మిగులుతుంది. కాబట్టి 1/x కి వ్యుత్క్రమం ఏమవుతుంది? x అవుతుంది. నెక్స్ట్, 2 అకరణీయ సంఖ్యల లబ్ధం ఎల్లప్పుడూ, 2 అకరణీయ సంఖ్యల తాలూకా లబ్ధం ఎల్లప్పుడూ అకరణీయ సంఖ్య అవుతుంది. ఎందుకు? నేను ఒక అకరణీయ సంఖ్య 5 తీసుకున్నాను, ఇంకోటి 0 తీసుకున్నాను. 5 × 0 0 కూడా మళ్ళీ అకరణీయ సంఖ్య. సపోజ్ -6 తీసుకున్నాను, 1 తీసుకున్నాను, -6. ఈ 2 అకరణీయ సంఖ్యలే, వచ్చిన రిజల్ట్ కూడా అకరణీయ సంఖ్య. కాబట్టి 2 అకరణీయ సంఖ్యల లబ్ధం ఎల్లప్పుడూ అకరణీయ సంఖ్య అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్, 6th ధన అకరణీయ సంఖ్య యొక్క వ్యుత్క్రమము. ధన అకరణీయ సంఖ్య పాజిటివ్ రేషనల్ నెంబర్స్ అని అంటున్నాడు. దాని యొక్క వ్యుత్క్రమం ఏమవుతుంది అంటే, ఇప్పుడు ధన అకరణీయ సంఖ్య పాజిటివ్ నెంబర్ అంటున్నాడు. అంటే ఇప్పుడు నేను 5 తీసుకున్నాను. 5కి ఏమొస్తుంది వ్యుత్క్రమము? 1 రావాలి అంటే 1/5 ఉండాలి. అంటే 5కి వ్యుత్క్రమం 1/5. మరి 1/5 కూడా ఏమవుతుంది? ధన అకరణీయ సంఖ్య కదా అవుతుంది. అదే ఒకవేళ రుణ అకరణీయ సంఖ్య అయితే నీకు -1/5 అవుతుంది, అప్పుడు 1 వస్తుంది. ఎందుకు? -5కి ఈ 2 ఇంటూ చేస్తే ఈ 2 క్యాన్సిల్ అయిపోయి నీకు 1 మిగులుతుంది. అంటే రుణాకరణీయ సంఖ్య తాలూకా వ్యుత్క్రమం రుణాకరణీయ సంఖ్య అవుతుంది. ధనాకరణీయ సంఖ్య తాలూకా రెసిప్రోకల్ ధనాకరణీయ సంఖ్య అవుతుంది. కాబట్టి ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ధన అకరణీయ సంఖ్య యొక్క వ్యుత్క్రమం ధన అకరణీయ సంఖ్య అవుతుంది. 2 అకరణీయ సంఖ్యల లబ్ధం ఎల్లప్పుడూ అకరణీయ సంఖ్య అవుతుంది. ఈ విధంగా మనము ఎక్సర్సైజ్ 1.1కి సంబంధించి చెయ్యాలి. నెక్స్ట్, ఎక్సర్సైజ్ 1.2 చూస్తే మనకి డిఎస్సికి ఉపయోగపడినవే చూస్తే, తరుడిది 2 కంటే చిన్నవైన 5 అకరణీయ సంఖ్యలను రాయండి అని అంటున్నాడు. అంటే 2 కంటే చిన్నవి అవ్వాలి అని అంటున్నాడు. మనకి అకరణీయ సంఖ్యలు అంటే పాజిటివ్ నెంబర్స్ అవుతాయి, నెగిటివ్ నెంబర్స్ అవుతాయి, ఫ్రాక్షన్స్ అవుతాయి, డెసిమల్స్ అంటే పాయింట్స్ తో ఉన్నవి అవుతాయి, అన్ని 0 కూడా అన్ని అవుతాయి. కాబట్టి 2 కంటే చిన్నవి చాలా మనం రాయొచ్చు. -1, అలాగే 2 కంటే చిన్నది కాబట్టి 1, -1.9 ఏదైనా మనం రాయొచ్చు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా తెలుసుకోవడం వరకే. నెక్స్ట్, 4th -2/5 మరియు 1/2ల మధ్య గల 10 అకరణీయ సంఖ్యలు రాయండి. యాక్చువల్ గా మనకి ఇందులో మొత్తం ఈ ఎక్సర్సైజ్ మొత్తానికి మనం తెలుసుకోవాల్సింది ఏదైనా ఉన్నది అంటే, 2 అకరణీయ సంఖ్యల మధ్యలో ఎన్ని అకరణీయ సంఖ్యలు రాయగలము అంటే అనంతమైన అకరణీయ సంఖ్యలు రాయగలము. అనంతమైన అకరణీయ సంఖ్యలు రాయగలము. ఫర్ ఎగ్జాంపుల్ కి 1, 5 ఉంది. 1కి 5కి మిడిల్లో ఒక 100 అకరణీయ సంఖ్యలైనా రాయమన్నా మనం రాయొచ్చు. ఎలా రాయొచ్చు? ఫస్ట్ 1కి 5కి మిడిల్లో ఏమున్నది అంటే, 1కి 5కి మిడిల్లో ఏమున్నదో తెలుసుకోవాలి అంటే, ఆ రెండింటిని ప్లస్ చేసి by2 చేస్తే 6/2 అంటే 3 వస్తుంది. అంటే ఈ రెండింటికి మిడిల్లో 3 ఉంది. నెక్స్ట్, ఈ రెండింటికి మిడిల్లో 3 + 5/2 అంటే 8/2. 8/2 అంటే 4. అంటే ఈ రెండింటికి మిడిల్లో 4 ఉంది. నెక్స్ట్, 4కి 5కి 3కి 4కి ఇలాగే ఈ రకంగా సపోజ్ 4కి 5కి మిడిల్లో 4 + 5/2 4.5 వస్తుంది. 4.5కి 5కి మిడిల్లో ఏముంటది? 4.5 + 5/2. ఆ విధంగా చేసుకుంటూ మనం వెళ్తూ ఉంటే 2 అకరణీయ సంఖ్యల మధ్య ఎన్ని అకరణీయ సంఖ్యలు రాయగలమంటే అనంతమైన అకరణీయ సంఖ్యలు రాయగలము. దేర్ ఆర్ ఇన్ఫినిటీ నెంబర్స్ ఇన్ రేషనల్ నెంబర్స్. ఆ విధంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడు, 7th 3/5 మరియు 3/4 మధ్య 10 అకరణీయ సంఖ్యలు రాయండి అని అంటున్నాడు. కాబట్టి మనం ఈ ఎక్సర్సైజ్ మొత్తం ద్వారా తెలుసుకోవాల్సింది ఏదైనా ఉన్నది అంటే ఒకే ఒక పాయింట్, 2 అకరణీయ సంఖ్యల మధ్య అనంతమైన అకరణీయ సంఖ్యలు రాయగలము అనే పాయింట్ తెలుసుకోవాలి ఈ ఎక్సర్సైజ్ ద్వారా. దీంతో మనకి ఫస్ట్ లెసన్ రేషనల్ నెంబర్స్ ఏదైతే ఉన్నదో ఆ లెసన్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. మనము సెకండ్ లెసన్ చూస్తే 8th క్లాస్ లో ఏక చరరాశిలో రేఖీయ సమీకరణాలు అని అంటున్నాడు. అందులో ఎక్సర్సైజ్ 2.1 చూస్తే ఏక చరరాశి అంటే అందులో ఇచ్చిన క్వశ్చన్ లో ఒకే ఒక చరరాశి వేరియబుల్ అనేది ఉంటది. దాని తాలూకా వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ మనకి సాధించండి అన్నాడంటే దాని తాలూకా వాల్యూ కనుక్కోమని.
ఫస్ట్ చూస్తే x - 2 = 7 అన్నాడు. ఇవన్నీ చెప్పను, కొన్ని చెప్తాను, మిగిలిన మీరు అర్థం చేసుకోండి. x - 2 = 7 అన్నాడు అంటే మనకి x వాల్యూ కావాలి. అంటే -2 అయితే ప్లస్ అవుతుంది, 7 + 2 9 అవుతుంది, అంటే x = 9. ఫర్ ఎగ్జాంపుల్ కి 9th చూస్తే మనకి x వాల్యూ కావాలి కాబట్టి x 7x అలా ఉంచితే -9 అంటే ప్లస్ అవుతుంది, 6 + 9 25, 16 + 9 25. x వాల్యూ కావాలి కాబట్టి ఇక్కడ ఈ రెండు ఇంటూ చేసుకుంటున్నాయి, అటు వెళ్తే 7 ఏమో డివైడ్ చేస్తుంది, కాబట్టి x = 25/7. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 6 t/5 = 10 అంటే t కి ఏమో 5 ఏమో డివైడ్ చేస్తుంది, మనకు ఒక t వాల్యూయే కావాలి. అంటే మనకు అన్ని దగ్గరలో కూడా చరరాశి అన్నాడు అంటే ఏ నుంచి జెడ్ వరకు ఏవైనా మనకి ఇవ్వచ్చు, అందులో ఎప్పుడు కూడా x y లా చెప్పాలని లేదు. ఇక్కడ మనకి t ఇచ్చాడు, ఇక్కడ 5 డివైడ్ చేస్తున్నట్టు వెళ్తే ఇంటూ చేస్తుంది, అప్పుడు ఇంటూ 5 అయితే మనకి ఏమవుతుంది 50 అవుతుంది, అంటే t వాల్యూ 50గా మనం చెప్పొచ్చు. ఆ విధంగా ఇక్కడ ఇచ్చేటటువంటి ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా వాల్యూస్ మనం కొనుక్కోవాలి. ఒక్కొక్కసారి చూస్తే డైరెక్ట్ గా మనం చేయొచ్చు. 7th 2 1s 2 9s, అప్పుడు x /3 ఇక్కడ ఉంది, అటువైపు వెళ్తే ఇంటూ అవుతుంది, 9 3s 27. ఈ విధంగా మనకి ఏది అడిగినా కూడా ఏకచరరాశిలో రేఖీయ సమీకరణలో ఏకచరరాశి అంటే ఒకే ఒకటి ఇస్తాడు, దాన్ని మనం సింప్లిఫై చేయాలంటే చాలా ఈజీగా చేయొచ్చు. ఎక్సర్సైజ్ లోకి వెళ్ళా 2.1 లో కొంచెం డిఫికల్ట్ గా ఉండేది ఇదేనే. మనకి x వాల్యూ కావాలి కాబట్టి x/3 +1 అటు వెళ్తే -1 అవుతుంది, కాబట్టి 7/15 -1. ఇప్పుడు x/3 15 అటు వెళ్తే ఇంటూ అవుతుంది, 15 × 1 15, కాబట్టి 7 - 15/15 అంటే 15 అనేది ఓవరాల్ గా వస్తుంది. ఇప్పుడు చూస్తే మనకి = ఉంది, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ హారాలు చూస్తే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 15 ఉంది, కాబట్టి డైరెక్ట్ గా మనం డివైడ్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఒకవేళ 3 అటువైపు తీసుకెళ్తే ఇంటూ అవుతుంది, అప్పుడు కూడా నువ్వు పైన కింద ఉంటాయి కదా డివైడ్ చేయొచ్చు. 3 1s 3 5s, therefore x = 7 - 15 అంటే -8/5, అంటే మనకు కావాల్సిన వాల్యూ x = -8/5. ఆ విధంగా 12th క్వశ్చన్ మనం చేయాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2.2 చూస్తే ఫస్ట్ది, నీవు ఒక సంఖ్య నుంచి 1/2ను తీసివేసి ఫలితాన్ని 1/2తో గుణిస్తే 1/8 వస్తుంది, ఆ సంఖ్య ఏది? చూసిన వెంటనే కన్ఫ్యూజన్ అవ్వకుండా వాడు ఏదైతే చెప్పాడో దాన్నే మనం యాజ్ ఇట్ ఈజ్ గా అప్లై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. నీవు ఒక సంఖ్య నుంచి, ఆ సంఖ్య ఏదో మనకు తెలియదు, ఆ సంఖ్య ఏది అని అన్నాడు కాబట్టి మనం కనుక్కోవాల్సింది ఆ సంఖ్య, కాబట్టి దాన్నే నేను x అనుకుంటాను. ఆ సంఖ్య నుంచి అంటే నీవు ఒక సంఖ్య నుంచి 1/2ను తీసివేసి, అంటే 1/2ను తీసివేసి ఫలితాన్ని 1/2తో గుణిస్తే, అంటే దీని మొత్తాన్ని ఏదైతే అంటే ఆ సంఖ్య నుంచి 1/2 తీసిగా ఏదైతే రిజల్ట్ వస్తుందో ఆ రిజల్ట్ లో నుంచి 1/2తో గుణిస్తే అప్పుడు 1/8 వస్తుంది అని అంటున్నాడు. అయితే ఆ సంఖ్య ఏది చూసుకోవాలి. నీకు అది ఇచ్చిన దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా అప్లై చేశాను. ఒక సంఖ్య నుంచి 1/2 తీసివేసి మైనస్ చేశాను, ఆ ఫలితంని 1/2తో గుణిస్తే, అంటే దీని మొత్తాన్ని 1/2తో గుణిస్తే 1/8 వస్తుంది అంటున్నాడు, కాబట్టి ఈక్వల్ చేశాను. ఆ విధంగా మనం ఫ్రేమింగ్ చేసుకుంటే ఈజీగా చేయొచ్చు. 2 1s 2 4s, అప్పుడు x = -1/2 ఉంది, అటువైపు వెళ్తే ప్లస్ అవుతుంది, కాబట్టి 1/4 + 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు x = 1/4 అంటే పావు భాగము, 1/2 అంటే అర భాగము, టోటల్ గా పావు అర 30 అవుతుంది, అంటే 3/4 అవుతుంది x = ఆ విధంగా మనము చూసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ చూస్తే ఒక దీర్ఘ చతురస్రాకార ఈత కొలను చుట్టుకొలత 154 మీటర్లు, అంటే పెరిమీటర్ ఇచ్చాడు, రెక్టాంగిల్ షేప్ లో ఉన్న ఒక స్విమ్మింగ్ పూల్ తాలూకా చుట్టుకొలత ఇచ్చాడు 154. దాని పొడవు వెడల్పు యొక్క రెట్టింపు కన్నా 2 మీటర్లు ఎక్కువ, పొడవు లెంత్ ఏమో వెడల్పు యొక్క రెట్టింపు కన్నా అంటే డబల్ కన్నా 2 మీటర్లు ఎక్కువ అని అంటున్నాడు. ఆ విధంగా మనం ఫ్రేమింగ్ చేసుకుంటే ఈజీగా చేయొచ్చు. అంటే పొడవు వెడల్పు యొక్క రెట్టింపు కన్నా, వెడల్పు యొక్క రెట్టింపు, వెడల్పు అంటే బ్రెత్, రెట్టింపు అంటే డబుల్ అంటే ఇంటూ 2, దానికంటే 2 మీటర్లు ఎక్కువ అని అన్నాడు కాబట్టి +2 గా తీసుకున్నాం. అంటే L ఏదో తెలిసింది, B మనకు తెలుసు. ఇప్పుడు వాడు ఏమంటాడు, ఈత కొలను యొక్క పొడవు వెడల్పు ఎంత అంటే మనకి L B కనుక్కోమని చెప్తున్నాడు. మనకిచ్చిన ఆ L B కనుక్కోవడానికి మనకిచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, చుట్టుకొలత ఇచ్చాడు. దీర్ఘచతురస్రాకారం యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏంటి, 2 × L + B గా మనం చెప్తాం. అది మనకు ఆల్రెడీ 154 మీటర్స్ అని ఇచ్చాడు, అవునా కాదా? ఇప్పుడు 2 1s 2 7s 14 2 7s 14. ఇప్పుడు L ఏమో మనకి 2B + 2, L ఏమో 2B + 2 ప్లస్ ఇక్కడ B ఉంది, అంటే L ప్లేస్ లో నేను రాస్తాను, ఆల్రెడీ B ఉంది, దట్ ఈజ్ ఈక్వల్ 77. అంటే 2B + B 3B అవుతుంది, +2 అటు వెళ్తే మైనస్ అవుతుంది, 75 అవుతుంది. అప్పుడు 3 1s 3 25s, అంటే మనకు కావాల్సినటువంటి బ్రెత్ 25 వచ్చింది. ఇప్పుడు నీకు పొడవు కూడా కావాలి,
పొడవు కావాలంటే వెడల్పుని డబల్ చేయాలి, +2 చేయాలి. వెడల్పుని డబల్ చేసి +2 చేయాలి. 25 × 2 ఏమవుతుంది? 50. 50 + 2 52. అంటే లెంత్ ఏమో 52 మీటర్స్ వచ్చింది, బ్రెత్ ఏమో 25 మీటర్స్ వచ్చింది. ఆ విధంగా మనము సెకండ్ క్వశ్చన్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ చూస్తే ఒక సమద్విబాహు త్రిభుజ భూమి 4/3 సెంటీమీటర్లు. త్రిభుజం యొక్క చుట్టుకొలత 4/2/15 సెంటీమీటర్లు. మిగిలిన రెండు సమాన భుజాలలో ఒక దాని పొడవు ఎంత అవుతుంది అని అంటున్నాడు. మనకి సమద్విబాహు త్రిభుజము ఐసోసెలస్ ట్రయాంగిల్ లో కరెక్ట్ గా చూస్తే మనకి రెండు భుజాలు సమానంగా ఉంటాయి, మూడో భుజం వేరుగా ఉంటది. వాడేమంటున్నాడు? త్రిభుజ భూమి 4/3 సెంటీమీటర్లు అంటే భూమి అంటే ఇది 4/3 సెంటీమీటర్లు అని అంటున్నాడు. చుట్టుకొలత అంటే అర్థం అంటే మూడు వైపులా కొలిచిస్తే అదే మనకు మూడు వైపులా కొలతలు కలిపితే అదే చుట్టుకొలత, పెరిమీటర్. కాబట్టి నాకు ఈ రెండు కొలతలు తెలియదు. వాడేటంటున్నాడు సమాన భుజాల్లో ఒకదాని పొడవు అంటే సమాన భుజం తాలూకు పొడవు కనుక్కోమంటాడు. అదే నాకు తెలియదు కాబట్టి నేను ఎక్స్ అనుకుంటాను. మరి ఇది ఎక్స్ అయినప్పుడు అది కూడా ఎక్స్ కదా అవుతుంది. ఎక్స్ నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? నేను ఎక్స్ కనుక్కోవడానికి నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? చుట్టుకొలత ఏంటంటే అన్ని భుజాలు కలపటమే. x + x 2x ప్లస్ ఈ భుజము 4/3 దట్ ఈజ్ ఈక్వల్ టు చుట్టుకొలత కనిపించాడు. నేను దీన్ని ఏం చేస్తాను అంటే మొత్తం అపక్రమణంలోకి మారుస్తాను. 15 × 4 60 + 2 62/15. ఇప్పుడు 2x ఈజ్ ఈక్వల్ టు +4/3 అటు వెళ్తే మైనస్ అవుతుంది కాబట్టి 62/15 -4/3. ఇప్పుడు ఇక్కడ 15 ఇక్కడ 3 15 3 తోటి డివైడ్ అవుతుంది కాబట్టి మనకు కావాల్సినటువంటి ఎల్సిఎం ఏమవుతుంది? 15 అవుతుంది. ఇక్కడ 15 1 = 15 1 × 62 62 మైనస్ 3 5 = 15 5 × 4 20. అంటే therefore 2x ఈజ్ ఈక్వల్ టు నీకేమొచ్చింది? 62 లోంచి 20 తీస్తే 42/15. ఇప్పుడు చూస్తే 2 1 = 2 21 అంటే x ఈజ్ ఈక్వల్ టు నీకు 21/15 వచ్చింది. నీకు ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఇచ్చాడు కాబట్టి నువ్వు లేదు, ఒకవేళ నీకు ఆప్షన్స్ లో 21/15 సెంటీమీటర్స్ సమాన భుజం అయినప్పుడు ఎక్స్ వాల్యూ ఇది 21/15 అది కూడా 21/15. ఒకవేళ నీకు మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఇస్తే అప్పుడు ఏం చేస్తావు? 21 లో 15 1 టైం మాత్రం పోతుంది. 15 1 = 15 ఇంకా నీకు 21 లో 15 పోతే 6 మిగులుతుంది కాబట్టి 6/15. ఇప్పుడు 6/15 అన్నావు అంటే యాక్చువల్గా ఎక్కడే డివైడ్ అవుతుంది, నేను డివైడ్ చేయలేదు. 1 and 3 2s 3 5s అంటే 1 and 2/5 సెంటీమీటర్స్ అవుతుంది. ఇక్కడ 21/15 అంటే 3 తో డివైడ్ అవుతుంది. 3 7s 3 5s. నేను అక్కడ డివైడ్ చేయడం మర్చిపోయాను. ఎక్కడైనా డివైడ్ చేయొచ్చు, ఏదైనా సేమ్. ఫైనల్ గా వచ్చే రిజల్ట్ 1 and 2/5 సెంటీమీటర్స్ గానే వస్తుంది. ఈ మూడింటిని అంటే ఇది 1 and 2/5 1 and 2/5 ఇది కూడా 1 and 2/5 ఇక్కడేమో 4/3 ఇచ్చాడు. ఇవన్నిటిని మనం ప్లస్ చేస్తే మనకు కావాల్సినటువంటి చుట్టుకొలత మళ్ళీ 4 and 2/15 సెంటీమీటర్స్ వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ చూస్తే రెండు సంఖ్యల యొక్క మొత్తం 95, ఒక సంఖ్య మరొక సంఖ్య కన్నా 15 ఎక్కువ అయినా ఆ సంఖ్యలను కనుగొనండి. దీన్ని చాలా సింపుల్ గా ఈజీగా చేయొచ్చు. రెండు సంఖ్యల మొత్తము x + y అంటే ఆ రెండు సంఖ్యలు మనకు తెలియదు కాబట్టి x y అనుకుంటే x + y 95 అంటున్నాడు. ఇక్కడ రెండో సందర్భం నువ్వు చూస్తే ఒక సంఖ్య మరొక సంఖ్య కన్నా 15 ఎక్కువ అని అన్నాడు అంటే అర్థం ఏంటి? మొదటి సంఖ్య అంటే పెద్ద సంఖ్యకు చిన్న సంఖ్యకు ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో అదే కదా 15 అంటున్నాడు. కాబట్టి x - y అంటే ఆ డిఫరెన్స్ 15 అని అర్థం చేసుకోవచ్చు. మరి x y లో పెద్ద సంఖ్య ఏది? x అనే విషయం మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ x + y ఉంది, ఇక్కడ x - y ఉంది. ఇటువంటి సందర్భంలో మనం మామూలుగా ఈ విధంగా మైనస్లు కొట్టేసి చేయొచ్చు. లేదు అనుకుంటే మామూలుగా ఏం చేస్తామంటే ఈ రెండింటిని ప్లస్ చేసి /2 చేస్తే పెద్ద నెంబర్ వస్తుంది. ఈ రెండింటిని మైనస్ చేసి /2 చేస్తే చిన్న నెంబర్ వస్తుంది. ఆ ఒక్క పాయింట్ మనకు తెలిస్తే చాలు. ఈ రెండింటిని ప్లస్ చేసి /2 చేస్తే ఈ రెండింటిని ముందు ప్లస్ చేయండి 110 /2 చెయ్యు 55 అంటే పెద్ద నెంబర్ x ఏమో 55. ఈ రెండింటిని మైనస్ చెయ్యు 95 నుంచి 15 తీస్తే ఎంత వస్తుంది? 40 వస్తుంది, సారీ 80 వస్తుంది. ఆ 80లో ఆఫ్ చెయ్యు అంటే సగం చేయమన్నాడు, /2 చేయమన్నట్టు 40 అంటే y వాల్యూ మనకి 40. ఆ విధంగా మనము ఈజీగా చేయొచ్చు. అంటే ఈ విధంగా x + y x - y లేకపోతే a + b a - b అటువంటి ఉన్నాయి అని అనుకోండి. ఆ రెండు నెంబర్లు ప్లస్ చేసి /2 చేస్తే పెద్ద నెంబర్ వస్తుంది, ఆ రెండు నెంబర్లు మైనస్ చేసి /2 చేస్తే చిన్న నెంబర్ వస్తుంది. ఆ పాయింట్ గుర్తుపెట్టుకుంటే ఇంకా కొంచెం తక్కువ టైంలో చేయొచ్చు అని చెప్తున్నాను. లేదు ఒకవేళ ఆ విధంగా చేయలేము అనుకుంటే ఈ రెండు మనం ప్లస్ చేసి అనుకోండి y + y - y క్యాన్సిల్ అవుతుంది. 2x = 110 x = ఇక్కడ 2 1s 2 55 అంటే x వాల్యూ 55 వచ్చింది. ఈ x వాల్యూ 55 ఇందులో వేస్తారు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ x వాల్యూ 55 ఇందులో వేస్తే y వాల్యూ ఏమో 40 వస్తుంది. ఆ విధంగానైనా చేయొచ్చు.
అది మనకి 4th క్వశ్చన్ కి ఆన్సర్ గా చెప్పొచ్చు. నెక్స్ట్ 5th రెండు సంఖ్యలు 5:3 నిష్పత్తిలో ఉన్నాయి, వాటి భేదము 18 అయినా ఆ సంఖ్యలు ఏవి? ఇక్కడ చూస్తే సంఖ్యలేమో 5:3 రేషియోలో ఉన్నాయి, వాటి తాలూకా భేదము అంటే డిఫరెన్స్ 18 అంటున్నాడు. ఆ సంఖ్యలు ఏవి? మనం నెంబర్స్ ఏమో కనుక్కోవాలి. కరెక్ట్ గా చూస్తే ఫస్ట్ నెంబర్ ఏమో 5 పార్ట్స్ ఉందని అంటున్నాడు, సెకండ్ నెంబర్ 3 పార్ట్స్ అని అంటున్నాడు. వాటి తాలూకా డిఫరెన్స్ అన్నాడు అంటే 18. అంటే ఈ రెండు నెంబర్ల తాలూకా డిఫరెన్స్ అంత భాగాల పరంగా పార్ట్స్ పరంగా 5 పార్ట్స్ 3 పార్ట్స్ తీస్తే 2 పార్ట్స్, అంటే వాటి తాలూకా డిఫరెన్స్ 2 పార్ట్స్ కదా, అది 18 కి ఈక్వల్ అని వాడే అంటున్నాడు. ఎందుకు? భేదం 18 అన్నాడు కాబట్టి. ఇప్పుడు 1 పార్ట్ తాలూకా వాల్యూ ఎంత అవుతుంది? 2 1s 2 9s, అంటే 1 పార్ట్ వాల్యూ 9 అయింది. మరి ఫస్ట్ నెంబర్ ఏంటి? 5 పార్ట్స్ కాబట్టి 5 9s 45 ఫస్ట్ నెంబర్. సెకండ్ నెంబర్ ఎంత? 3 పార్ట్స్ 3 9s 27, ఇది సెకండ్ నెంబర్. ఆ విధంగా మనకి రేషియో ఇచ్చాడు అంటే చాలా ఈజీగా తక్కువ టైంలో మనం చేయొచ్చు. డిఫరెన్స్ అన్నాడు, రేషియో ఇచ్చాడు. ఆ రేషియోలో డిఫరెన్స్ అంతా 2 పార్ట్స్, ఆ డిఫరెన్స్ 18 కి ఈక్వల్ చేస్తే 1 పార్ట్ వస్తుంది. 1 పార్ట్ మీకు తెలిసిపోయింది కాబట్టి 5 9s 45 ఫస్ట్ నెంబర్, 3 9s 27 సెకండ్ నెంబర్. అది 5th క్వశ్చన్ కి మనం ఆన్సర్ గా చెప్పొచ్చు. నెక్స్ట్ 6th చూస్తే 3 వరుస పూర్ణ సంఖ్యలు మొత్తం 51 అయినా ఆ పూర్ణ సంఖ్యలు ఏవి? 3 వరుస పూర్ణ సంఖ్యలు కాంజుగేటివ్ ఇంటీజర్ నెంబర్స్ అని అంటున్నాడు. నాకు ఆ నెంబర్స్ ఏవో తెలియదు కాబట్టి నాకు ఫస్ట్ నెంబర్ నేను x అనుకుంటే దీని నెక్స్ట్ నెంబర్ అంటే పూర్ణ సంఖ్య అవ్వాలి కాబట్టి x+1, దీని తాలూకు నెక్స్ట్ నెంబర్ x+2, అంటే ఈ విధంగా 3 వరుస నెంబర్లు రాశాను. వాటి తాలూకు మొత్తం 51 అంటున్నాడు. ఇప్పుడు చూస్తే x+x+x 3x +1 +2 +3 అటు వెళ్తే మైనస్ అవుతుంది, అప్పుడు 48 వస్తుంది. 51 నుంచి 3 మైనస్ చేస్తే 3 1s 3 16s, అంటే x వాల్యూ ఎంత వచ్చింది? 16. అంటే ఫస్ట్ నెంబర్ 16 వచ్చింది, తర్వాత నెంబర్ 17, తర్వాత నెంబర్ 18. కావాలంటే ఈ 3 మీరు ప్లస్ చేసినా కూడా మీకు కావాల్సినటువంటి 51 వస్తుంది. ఆ విధంగా 3 వరుస నెంబర్లు అన్నాడు కాబట్టి ఫస్ట్ x, సెకండ్ x+1, థర్డ్ x+2. ఒకవేళ నీకు అదే క్వశ్చన్ ఇచ్చే పెద్ద నెంబర్ ఏదనంటే పెద్ద నెంబర్ ఏమవుతుంది? 18, చిన్న నెంబర్ ఏమిటి అంటే 16. ఆ విధంగా మనకి ఏది అడిగినా కూడా అదే ప్రాసెస్ ఫాలో అయితే ఈజీగా చెయ్యొచ్చు. నెక్స్ట్ చూస్తే 7వది 8 యొక్క 3 వరుస గుణిజాల మొత్తం 888. ఆ గుణిజాలను కనుగొనని అంటున్నాడు. అంటే ఏవో 3 వరుస గుణిజాలు 8 తాలూకు గుణిజాలు కలిపితే 888 అవుతుంది. ఆ నెంబర్స్ మనకు తెలియదు. ఫస్ట్ నేను 8 యొక్క గుణిజం x అనుకుంటాను, దీని తాలూకు నెక్స్ట్ 8 యొక్క గుణిజం ఏమవుతుంది? x+8 అవుతుంది. దీని తాలూకు నెక్స్ట్ 8 యొక్క గుణిజం ఏమవుతుంది? x+16 అవుతుంది. ఈ విధంగా 3 గుణిజాలు వరుస 3 గుణిజాలు 8 తీసుకున్నాను, వాటిని ప్లస్ చేస్తే 888 అవుతుందని అంటున్నాడు. ఇప్పుడు చూస్తే x+x+x 3x 8+16 24, అటు వెళ్తే మైనస్ అవుతుంది, మైనస్ చేస్తే 24 నుంచి 864 వస్తుంది. ఇప్పుడు 3 తోటి 3 2s 6, ఇంకా 2 ఉంటుంది, 2 పక్కన 6 అంటే 26, 3 8s 26, ఇంకా 2 ఉంటుంది, 2 పక్కన 4 అంటే 24, 3 8s 24, అంటే x వాల్యూ 288 వచ్చింది. కాబట్టి మనకి 288 తర్వాత ఇది ఫస్ట్ వాల్యూ, ఫస్ట్ నెంబర్ 288 వచ్చింది. తరువాత మనకేంటి? దీని నెక్స్ట్ నెంబర్ 8 యొక్క గుణిజము, దీనికి +8 చేయాలంటే 200 నీకేమవుతుంది? 96 అవుతుంది. మళ్ళీ దీనికి +8 చేస్తే ఈ నెంబర్ వస్తుంది కాబట్టి 300 ఏమవుతుంది? మనకి 4 అవుతుంది. ఈ మూడింటిని నువ్వు ప్లస్ చేస్తే నీకు కావాల్సినటువంటి 888 వస్తుంది. కాబట్టి ఆ 3 గుణిజాలు కొనుక్కున్నాం. నీకు ఒకవేళ క్వశ్చన్ లో పెద్ద గుణిజం ఏది అంటే 8 యొక్క పెద్ద గుణిజం ఏది? 304. చిన్న గుణిజం ఏది? 208. ఆ విధంగా కూడా అడిగే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ 8వ చూస్తే ఆరోహణ క్రమంలో 3 వరుస పూర్ణ సంఖ్యలను తీసుకొని వాటిని వరుసగా 2 3 4లతో గుణించి కూడగా 74 వస్తుంది. ఆ సంఖ్యలను కనుగొనండి అని అంటున్నాడు. అంటే ఆరోహణ క్రమం అసెండింగ్ ఆర్డర్ లో 3 వరుస నెంబర్లు ఉన్నాయని అంటున్నాడు. ఆ నెంబర్స్ ఏవో మనకు తెలియదు కాబట్టి నేను ఫస్ట్ x అనుకుంటే తర్వాత x+1 ఆరోహణ క్రమం అన్నాడు, అసెండింగ్ ఆర్డర్ అన్నాడు. అంటే ఏంటి? ఫ్రమ్ స్మాల్ టు బిగ్, చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ పెట్టాలి. x+2 ఈ విధంగా 3 వరుస నెంబర్లు తీసుకున్నాను. వాటిని వరుసగా 2 3 4లతో గుణించి కూడగా, అంటే ఫస్ట్ దాన్ని 2తో గుణించమంటున్నాడు, రెండో దాన్ని 3తో గుణించమంటున్నాడు, మూడో దాన్ని 4తో గుణించమంటున్నాడు. కూడగా 74 వస్తుంది. ఫస్ట్ దాన్ని 2 తోటి, సెకండ్ దాన్ని 3 తోటి, థర్డ్ దాన్ని 4 తోటి, ఈ విధంగా గుణించేసి కూడగా అంటే ప్లస్ చేయగా 74 వస్తుందని అంటున్నాడు. అయితే ఆ సంఖ్యను కనుగొనండి. స్టార్టింగ్ లో ఈ నెంబర్లు కదా అనుకున్నావు నువ్వు, ఆ నెంబర్లు కనుక్కోవాలి. 2x + 3x + 3 + 4x + 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 74. ఇప్పుడు 2x 3x 4x 2 3 5 5 4 9 9x
దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 8 ఉంది. 3 into 8 ఏమవుతుంది 11, అటు వెళ్తే మైనస్ అంటే 63. 9 1s 9 7s అంటే therefore x is equal to 7 వచ్చింది. అంటే ఫస్ట్ నెంబర్ 7, సెకండ్ నెంబర్ 7 + 1 అంటే 8, థర్డ్ నెంబర్ 7 + 2 అంటే 9. ఈ మూడింటిని కూడా ఆ నెంబర్లేమో నేను కనుక్కున్నాను. ఫస్ట్ నెంబర్ ని ఇంటూ 2 చేయాలి, సెకండ్ నెంబర్ ని ఇంటూ 3 చేయాలి, థర్డ్ నెంబర్ ని ఇంటూ 3 చేసి మొత్తం ప్లస్ చేస్తే నీకు కావాల్సినటువంటి 74 వస్తుంది అని అంటున్నాడు. ఒకవేళ కావాలంటే చూద్దాం. ఫస్ట్ నెంబర్ ఇంటూ 2 చేయాలి, 7 2s 14, సెకండ్ నెంబర్ 3 తో ఇంటూ చేయాలి, 8 3s 24, థర్డ్ నెంబర్ ని ఇంటూ 4 చేయాలి, 9 4s 36. ఇవన్నీ ప్లస్ చేస్తే 74 రావాలి. 4 1 నీకు టోటల్ గా 3 5 7 74 వచ్చింది. కాబట్టి మనకు కావాల్సినటువంటి నెంబర్లు ఏంటి, వరుస పూర్ణ సంఖ్యలు 7 8 9 గా మనం చెప్పొచ్చు. ఆ విధంగా 8th క్వశ్చన్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ 9వ చూస్తే రాహుల్ మరియు హరూన్ల వయస్సులు 5:7 నిష్పత్తిలో ఉన్నాయి. 4 సంవత్సరాల తరువాత వారి వయస్సులు మొత్తం 56 సంవత్సరాలు. వారి ప్రస్తుత వయస్సులు ఎంత అని అంటున్నాడు. అంటే 4 years తర్వాత వాళ్ళ తాలూకా వయస్సు కలిపితే ఎంత అవుతుందో చెప్పాడు. ఇప్పుడు ప్రెసెంట్ ఏమో 5:7 లో ఉందని అంటున్నాడు. మనం యాక్చువల్గా దీన్ని 2 పద్ధతుల్లో నోటి పరకంగా కూడా చేసివచ్చు. మనకి 4 years తర్వాత 56 అంటున్నాడు. అంటే వరుణ్ది 4 years అందులో యాడ్ అయ్యింది, రాహుల్ది 4 years యాడ్ అయింది, హరుణ్ కూడా 4 years యాడ్ అయింది. ఒకవేళ 4 years తో కాకుండా ప్రెసెంట్ అనుకోండి, అప్పుడు ఏం చేయాలి మనము, నాది 4 సంవత్సరాల తర్వాత 34 సంవత్సరాలు అవుతుంది అని దాని అర్థం ఏంటి, ఇప్పుడు ప్రెసెంట్ 30 సంవత్సరాలు కదా, అంటే మైనస్ చేయాలి. కాబట్టి 56 లో నుంచి రాహుల్ తాలూకా 4 years తీసి హరుణ్ తాలూకా 4 years తీసి అంటే టోటల్ గా 8 years మైనస్ చేయాలి. అంటే 48 అవుతుంది. ఈ 48 అనేది వాళ్ళిద్దరి తాలూకా ప్రెసెంట్ ఏజ్ అవుతుంది. అది ఎంత రేషియోలో ఉందంటున్నాడు, 5:7 లో ఉందంటున్నాడు. అంటే ఫస్ట్ రాహుల్ దేమో 5 parts అయితే హరుణ్ దేమో 7 parts. కాబట్టి టోటల్ గా 12 parts తాలూకు వాల్యూ 48. ఎందుకు, ప్రెసెంట్ వాళ్ళిద్దరు వయసు 48 వచ్చింది. 48 ఎలా వచ్చింది, వాళ్ళవి 4 సంవత్సరాల తర్వాత 56 అని అంటున్నాడు. అంటే ప్రెసెంట్ హరుణ్ 4 సంవత్సరాలు తగ్గించాలి, రాహుల్ కూడా 4 సంవత్సరాలు తగ్గించాలి. ఆ విధంగా తగ్గిస్తే 48 వస్తుంది. అంటే 12 1s 12 4s అంటే 1 part వాల్యూ 4 వచ్చింది. రాహుల్ది 5 parts కాబట్టి 5 4s 20 రాహుల్ ఏజ్. హరుణ్ది 7 parts కాబట్టి 7 4s 28. అంటే వీళ్ళిద్దరు తాలూకా వయసులు ఇప్పుడు ప్రెసెంట్ 20 28 ఉన్నాయి. కావాలంటే చూడు 4 years తర్వాత 20 ఏమో 24 అవుతుంది, 28 ఏమో 32 అవుతుంది. 4 years తర్వాత అంటే ప్లస్ చేయాలా లేదా, ఈ రెండింటిని కలిపితే 56 అవ్వాలి. ఎందుకు, ఆ 4 సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరు వయసులో 56 అవ్వాలన్నాడు. 24 32 కలిపితే 56 అవుతుంది. లేదు నేను ఆ విధంగా నోటి ప్రకారంగా చెయ్యలేను అనుకుంటే మనం మామూలుగానైనా చెయ్యొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కి మనం కరెక్ట్ గా చూస్తే రాహుల్ది హరుణ్ది ఏ రేషియోలో ఉందంటాడు, 5:7. ఇది ప్రెసెంట్ ఏజ్, ఇది 5 years అంటే వాళ్ళ వాళ్ళకి రేషియోలు 5x 7x అనుకోండి, వయసులో మనకు తెలియదు కాబట్టి. 4 years తర్వాత అంటే 5x ఉండేటటువంటి రాహుల్ది 4 years తర్వాత అంటే ఏమవుతుంది, 5x + 4. హరుణ్ది ఏమవుతుంది 7x + 4. ఎందుకు, 4 years తర్వాత. ఇది రాహుల్ది, ఇదేమో హరుణ్ది. వాళ్ళిద్దరి తాలూకు వయసులో 4 సంవత్సరాల తర్వాత 56 అవుతుందని అంటున్నాడు. ఇప్పుడు 5x 7x 12x దట్ ఈజ్ ఈక్వల్ టు +4 + 4 +8 అటు వెళ్తే మైనస్ అవుతుంది కాబట్టి 48. 12 1s 12 4s దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చింది. x ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చిందంటే ఈ x వాల్యూ ఇందులో వేస్తే ఇది ప్రెసెంట్ దే కదా రేషియో. 5 4s 20 రాహుల్ది, 7 4s 28 ఏమో హరుణ్ది. ఆ విధంగా మన రేషియో ప్రకారంగా కూడా చేయొచ్చు. అది 9th క్వశ్చన్ ఆన్సర్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 10th. ఒక తరగతిలో బాలురు బాలికలు 7:5 నిష్పత్తిలో ఉన్నారు. అంటే బాలురు ఏమో 7 భాగాలు, బాలికలు 5 భాగాలు. బాలుర సంఖ్య బాలికల సంఖ్య కన్నా 8 ఎక్కువ. అంటే బాలురేమో బాలికల కంటే ఎంత ఎక్కువ చెప్పాడు. ఎంతమంది ఎక్కువ, 8 మంది ఎక్కువ అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి, ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది 8 మంది మనుషులతో సమానము. మొత్తం విద్యార్థులు ఎంతమంది అన్నారు. చాలా సింపుల్ గా చాలా ఈజీగా చేయొచ్చు. మనం రేషియో పరంగా చూస్తే 7:5 అన్నాడు. ఇదేమో బాయ్స్ ది, ఇదేమో గర్ల్స్ ది. రేషియో పరంగా చూస్తే మనకి పార్ట్స్ పరంగా చూస్తే బాయ్స్ అనే వాళ్ళు గర్ల్స్ కంటే 2 parts ఎక్కువ ఉన్నారు. అవునా కాదు, ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ మనకి ఎక్కువగా చెప్పొచ్చు. మనుషుల పరంగా చూస్తే బాలుర సంఖ్య బాలికల సంఖ్య కన్నా 8 ఎక్కువ. అంటే ఆ రేషియో పరంగా 2 భాగాలు ఎక్కువ ఉన్నారు కదా బాయ్స్, ఆ 2 భాగాలు 8 మంది మనుషులకి సమానము. కాబట్టి 1 part ఎంత అవుతుంది, 1 part ఏమో 4 అవుతుంది. మనకి ఇప్పుడు అడిగింది ఏంటి, బాయ్స్ ఒక్కళ్ళతో అడిగితే 7 4s అంటే మొత్తం బాయ్స్ 7 భాగాలు కాబట్టి 1 భాగం 4 వచ్చింది. 7 4 28 అవుతుంది. గర్ల్స్ దేమో 5 4 20 అవుతుంది. మనకి ఇప్పుడు ఏం అడిగాడు, మొత్తం విద్యార్థులు అని అన్నాడు. విడివిడిగా అడిగితే ఈ విధంగా చెయ్యాలి. మొత్తం విద్యార్థులు అంటే బాయ్స్ 7 భాగాలు, గర్ల్స్ 5 భాగాలు కాబట్టి టోటల్ గా 12 భాగాలు. అవునా కాదా, 1 భాగం 4 అయినప్పుడు 12 భాగాలు, 12 4 48. విడివిడిగా అడిగితే ఎలా చెయ్యాలి, ఒకవేళ ఈ 2 ప్లస్ చేసినా నీకు కావాల్సిన బాయ్స్ గర్ల్స్ కలిపితే మళ్ళీ 48 వస్తుంది. అంటే
తక్కువ టైంలో వాడు ఏది అడిగాడో అదే మనం చేస్తే తక్కువ టైంలో చేయొచ్చు. మామూలుగా విడివిడిగా బాయ్స్ గర్ల్స్ కనుక్కొని మొత్తం ప్లస్ చేసే బదులు ఆ రేషియోనే ప్లస్ చేస్తే 12 పార్ట్స్ అవుతుంది. ఒక పార్ట్ నీకు 4 అని తెలిసింది, 12 4 48 వచ్చింది. అది మనకి 10th క్వశ్చన్ ఆన్సర్ గా చెప్పొచ్చు. నెక్స్ట్ 11th చూస్తే 11వ చూస్తే బైచింగ్ తండ్రి బైచింగ్ తాత కన్నా 26 సంవత్సరాలు చిన్న మరియు బైచింగ్ కన్నా 29 సంవత్సరాలు పెద్ద. ఆ ముగ్గురు వయసులు మొత్తం 135 సంవత్సరాలు. వారి ఒక్కొక్కరి వయసులు ఎంత అని అంటున్నాడు. అంటే ఇక్కడ ముగ్గురు మనుషులు ఉన్నారు, బైచింగ్ ఉన్నాడు, వాళ్ళ నాన్న ఉన్నాడు, వాళ్ళ తాత ఉన్నాడు. కాబట్టి వాళ్ళందరూ కలిపి 135 అంటున్నాడు. దీన్ని మనం ఫ్రేమింగ్ అనేది కరెక్ట్ గా చేస్తే చాలా ఈజీగా చేయొచ్చు. అంటే బైచింగ్ ఫస్ట్ తీసుకుంటే, తర్వాత వాళ్ళ ఫాదర్ కి తీసుకుంటే, ఆ తర్వాత వాళ్ళ తాతది అంటే గ్రాండ్ ఫాదర్. ఆ విధంగా నేను వేసుకున్నాను. ఫస్ట్ ఎవరిది ముందు ఎక్స్ అనుకోవాలనే పాయింట్ మనకు తెలియాలి. బైచింగ్ తండ్రి బైచింగ్ తాత కన్నా 26 సంవత్సరాలు చిన్న మరియు బైచింగ్ కన్నా 29 సంవత్సరాలు పెద్ద. అంటే బైచింగ్ అనేవాడు నేను ఎక్స్ అనుకుంటే, బైచింగ్ కంటే బైచింగ్ కన్నా 29 సంవత్సరాలు పెద్ద. ఎవరు? వాళ్ళ నాన్న. అంటే వాళ్ళ నాన్న బైచింగ్ కన్నా 29 పెద్ద. కాబట్టి ఎక్స్ ప్లస్ 29 అవుతుంది. అవునా కాదా? నెక్స్ట్ ఇప్పుడు ఇంకా ఏమన్నాడు? బైచింగ్ తండ్రి అంటే బైచింగ్ తాలూకా తండ్రి తాత కన్నా 20 సంవత్సరాలు చిన్న. అంటే ఇతను వాళ్ళ తాత కంటే 20 సంవత్సరాలు చిన్నట. అంటే దాని అర్థం ఏంటి? తాత అనేవాడు వాళ్ళ కొడుకు కంటే 20 సంవత్సరాలు పెద్దే కదా. అంటే ఆ విధంగా మనం కరెక్ట్ గా చూస్తే అంటే కన్ఫ్యూజన్ అవ్వద్దు. బైచింగ్ వాళ్ళ నాన్న ఎవరైతే ఉన్నారో బైచింగ్ కంటే 29 సంవత్సరాలు పెద్ద. కాబట్టి నేను బైచింగ్ ఎక్స్ అనుకున్నాను కాబట్టి ఎక్స్ ప్లస్ 29 అవుతుంది. ఇప్పుడు అదే వాళ్ళ నాన్న వాళ్ళ తాత కంటే 26 సంవత్సరాలు చిన్న అంటున్నాడు. అంటే ఇతనేమో చిన్న ఎవరికంటే? వాళ్ళ తాత కంటే. కాబట్టి ఆటోమేటిక్ అర్థం ఏంటి? వాళ్ళ తాత వీడికంటే అంటే 26 సంవత్సరాలు పెద్ద. కాబట్టి అవునా కాదా? పెద్ద అవుతాడు. కాబట్టి ఎక్స్ ప్లస్ 29కి ఇతను పెద్ద అవుతాడు కదా. ఇతని కంటే ఇతను 10 సంవత్సరాలు చిన్న అన్నాడు, ఇది 26 సంవత్సరాలు చిన్న అన్నాడు. అంటే ఆటోమేటిక్ దాని అర్థం ఏంటి? అతను 26 సంవత్సరాలు పెద్దనే కదా. మా అన్నయ్య నాకంటే 10 సంవత్సరాలు పెద్ద అంటే దాని అర్థం ఏంటి? నేను అతనికంటే 10 సంవత్సరాలు చిన్ననే కదా. సేమ్ ఆ టైప్ లోనే అనమాట. ఇప్పుడు నేను విడివిడిగా ఎవరి వయసు లేట్ అనేది అంచనాకు వచ్చాను. ఇప్పుడు చూసి ఇదంతా చేస్తే ఎక్స్ ప్లస్ 29 26 55 ఎక్స్ ప్లస్ 29 ఎక్స్ విడివిడిగా వయసులు తెలిసాయి. ఇప్పుడు మనకి కనుక్కోవడానికి వాడిచ్చిన క్లూ ఏంటి? మొత్తం 35 అంటున్నాడు. అంటే ఇదంతా ప్లస్ చేస్తే 135కి ఈక్వల్ అని అంటున్నాడు. ఫస్ట్ నేను ఎక్స్ వాల్యూ కనుక్కుంటే బైచింగ్ తెలుస్తుంది, దానికి 29 కలిపితే వాళ్ళ నాన్న తెలుస్తుంది, దాని మీద 26 కలిపితే వాళ్ళ తాతయ్య తెలుస్తుంది. కాబట్టి ఎక్స్ ప్లస్ 3x దట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 55 ప్లస్ 29 ఏమవుతుంది? మనకి 84 అవుతుంది. ఆ 84 అటు వెళ్తే మైనస్ అవుతుంది. అంటే 135 మైనస్ 84 అది చేస్తే మనకి 5 నుంచి 4 తీస్తే 1 ప్లస్ 13 నుంచి 8 తీస్తే 5 అంటే 51 వచ్చింది. అంటే 51 డైరెక్ట్ గా రాస్తాను. 3 1s 3 17s అంటే ఎక్స్ వాల్యూ 17 వచ్చింది. ఎక్స్ అనేది ఎవరిది అనుకున్నాం? మనము బైచింగ్ అనుకున్నాము. కాబట్టి బైచింగ్ ఏమో 17, దానికి 29 సంవత్సరాలు కలిపితే వాళ్ళ నాన్న వస్తుంది. 9 7 16 6 1 46 సంవత్సరాలు ఎవరికి? వాళ్ళ నాన్నకి. దానికి 26 సంవత్సరాలు కలిపితే వాళ్ళ తాతయ్యది వస్తుంది. అంటే 72. అంటే వాళ్ళ తాతయ్యదేమో 72 సంవత్సరాలు, వాళ్ళ నాన్నదేమో 46 సంవత్సరాలు, బైచింగ్దేమో 17 సంవత్సరాలు. ఆ విధంగా మనం ఎవరినైతే ఎక్స్ అనుకోవాలో ఆ విషయం మనకు జాగ్రత్తగా తెలిస్తే కరెక్ట్ గా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ 12 చూస్తే 15 సంవత్సరాల తరువాత రవి వయస్సు అతని ప్రస్తుత వయస్సుకు 4 రెట్లు. రవి ప్రస్తుత వయస్సు ఎంత అని అంటున్నాడు. అంటే 15 సంవత్సరాల తర్వాత రవి ప్రస్తుత వయస్సుకు 4 రెట్లు అని అంటున్నాడు. రవి ప్రెసెంట్ ఏజ్ ఏమో నేను ఎక్స్ అనుకుంటాను. ఇప్పుడు వాడేమంటున్నాడు? 15 సంవత్సరాల తరువాత అంటే ఎక్స్ ప్లస్ 15. అవునా కాదా? రవి ప్రెసెంట్ ఏజ్ ఏమో నేను ఎక్స్ అనుకున్నాను. 15 సంవత్సరాల తర్వాత అంటే దాని అర్థం అంటే ఎక్స్ ప్లస్ 15. అతని వయసు ఎంత అవుద్దట? అంటే ఎక్స్ ప్లస్ 15 ఎంతకి ఈక్వల్ అట? అతని ప్రస్తుత వయసుకు 4 రెట్లు. అతని ప్రస్తుత వయసు ఎంత అనుకున్నాం? ఎక్స్ అనుకున్నాం, దానికి 4 రెట్లు అని అంటున్నాడు. ఇప్పుడు ఎక్స్ ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 4x ప్లస్ ఎక్స్ అటు వెళ్తే మైనస్ అవుతుంది. అంటే 3x ఈజ్ ఈక్వల్ టు 15. 3 1s 3 5s ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5. అంటే ఎక్స్ వాల్యూ కదా మనకు ప్రెసెంట్ రవి ప్రస్తుత వయసు కదా అడిగాడు మనకి. అంటే మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. అంటే రవి ప్రెసెంట్ ఏజ్ ఏమో 5 years. కావాలంటే చూడు 15 సంవత్సరాల తర్వాత ప్రెసెంట్ ఏమో 5 years. 15 సంవత్సరాల తర్వాత అంటే ఎంత అవుతుంది? 5 15 కలిపితే 20 అవుతుంది. అవునా కాదా? ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాల తర్వాత ప్రెసెంట్ ఏజ్ కి 4 రెట్లు అన్నాడు. మరి అవునా కాదా? 5కి 4 ఇంటూ చేస్తాను కదా, 5 4 20 వస్తుందా లేదా? కాబట్టి రవి తాలూకా ప్రెసెంట్ ఏజ్ 5 years గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఒక అకరణి సంఖ్యను 5/2తో గుణించి ఆ లబ్ధానికి 2/3ని కూడితే -7/12 వస్తుంది. ఆ సంఖ్య ఏది అని అంటున్నాడు. అంటే ఒక అకరణి సంఖ్య అది నాకు తెలియదు, ఎక్స్ అనుకున్నాను. ఆ సంఖ్యను 5/2తో గుణించి వచ్చిన లబ్ధానికి అంటే దీని మొత్తానికి
2/3ని కూడితే ఏం వస్తుంది అంటున్నాడు? -7/12 వస్తుందని అంటున్నాడు. అయితే ఆ సంఖ్య ఏది అంటే ఎక్స్ వాల్యూ ఏది అని అంటున్నాడు. 5x/2 = +2/3 అయితే మైనస్ అవుతుంది కాబట్టి -7/12 -2/3. ఇక్కడ 12 3 ఉంది, ఎల్సిఎం ఏమవుతుంది? 12 అవుతుంది. కాబట్టి -7 -3 4 12 4 × 2 8 అంటే ఓవరాల్ ఏమవుతుంది? -15/12 వచ్చింది. అంటే 5x/2 ఏమొచ్చింది? -15/12 వచ్చింది. 5 1s 5 3s 2 1s 2 6s. ఇప్పుడు -3/6 మిగిలింది. 3 1s 3 2s. ఆ విధంగా 3తో కూడా డివైడ్ అయింది. ఓవరాల్ గా x -1/2 అనేది మనకు కావాల్సిన ఆన్సర్ గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ 14 చూస్తే బ్యాంకు క్యాషియర్ లక్ష్మి వద్ద 100 రూపాయలు 50 రూపాయలు 10 రూపాయలు విలువ గల నోట్లు ఉన్నాయి. అంటే ఆమె దగ్గర ఉన్న నోట్లు అవి. ఈ నోట్ల నిష్పత్తి 2:3:5 నిష్పత్తిలో ఉన్నాయి. అంటే 100 రూపాయలేమో 2 భాగాలు, 50 రూపాయలేమో 3 భాగాలు, 10 రూపాయలేమో 5 భాగాలు ఆ రేషియోలో ఉన్నాయని అంటున్నాడు. లక్ష్మి వద్ద గల మొత్తం సొమ్ము 4 లక్షల రూపాయలు. మొత్తం ఎంత అమౌంట్ ఉందంటే అవన్నీ కలిపి ఎంత ఉందంటే 4 లక్షలు ఉందని అంటున్నాడు. ఆమె వద్ద గల ఒక్కొక్క రకం నోట్లు ఎన్ని? ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చాలా ఈజీగా చేయొచ్చు. నేను 100 రూపాయల నోట్లు ఎన్ని భాగాలు అంటున్నాడు? 2 భాగాలు అంటున్నాడు. అంటే 100 రూపాయల నోట్లు 2 ఉన్నాయని అనుకో. 100 రూపాయల నోట్లు 2 ఉంటే అంటే 2 నోట్లు 2 notes 2 × 100 కదా, ఎంత అవుతుంది? 200 అవుతుంది. అలా ఉంచు. నెక్స్ట్ 50 రూపీస్వి 3 notes అన్నాడు. 3 notes ఎవరివి? 50 రూపీస్. కాబట్టి 3 × 50 150 రూపీస్. నెక్స్ట్ 5 దేనికి సంబంధించింది? 10కి. కాబట్టి 5 notes ఉన్నాయి. దేనికి సంబంధించినవి? 10 రూపీస్. కాబట్టి 5 × 10 5 notes ఉన్నాయి 10 రూపీస్. కాబట్టి 5 × 10 50 రూపీస్. ఇప్పుడు మొత్తం నోట్లు ఎన్ని అయ్యాయి? 2 నోట్లు 100 రూపాయలవి, 3 నోట్లు 50 రూపాయలవి, 5 నోట్లు 10 రూపాయలు. మొత్తం కలిపి 2 3 5 10 నోట్ల తాలూకు వాల్యూ ఎంత అయిందో చూద్దాం. 10 notes తాలూకు వాల్యూ 200 150 350 350 50 400. అంటే 10 నోట్ల తాలూకు వాల్యూ 400 రూపాయలు అయ్యింది. అవునా కాదా? ఆ పాయింట్ నీకు తెలుసుకోవడానికి నేను విడివిడిగా రేషియో ఏదైతే ఇచ్చాడో అన్నే నోట్లు ఉన్నాయని అనుకున్నాను. కాబట్టి ఇన్ని రూపాయలని వచ్చింది. ఎంత వచ్చింది? 400 వచ్చింది. ఇప్పుడు చూస్తే తన దగ్గర ఉన్నది 400 కాదు. ఎంత ఉంది? 4 లక్షలు ఉంది. కాబట్టి 4 లక్షలు ఇది ఇక్కడ రాస్తాను. 10 నోట్ల తాలూకు వాల్యూ 400 రూపాయలు. మరి 4 లక్షల రూపాయలు అవ్వాలి అంటే ఖచ్చితంగా నోట్లు ఎన్ని ఉండాలి? ఎక్కువే కదా ఉండాలి. ఎందుకు 4 లక్షలు అవ్వాలంటే 10 నోట్లు ఉంటే అవ్వదు, ఎక్కువ నోట్లే ఉండాలి, ఎక్కువ ఉండాలి. కాబట్టి ఎక్కువ 4 లక్షలు బై తక్కువ 400 × 10. 2 zeros 2 zeros క్యాన్సిల్. నెక్స్ట్ 4 1ల ఇక్కడ 4 పక్కన 3 సున్నాలు ఉన్నాయి. అంటే 1000తో డివైడ్ అవుతుంది. 1000 × 10 10,000. అంటే మొత్తం అక్కడ ఎన్ని నోట్లు ఉన్నాయంటే 10,000 నోట్లు ఉన్నాయనే విషయం మనకు తెలిసింది. 10,000 నోట్లు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? మొత్తం కలిపి ఎన్ని నోట్లు వచ్చాయి? 10,000 నోట్లు. అందులో విడివిడిగా నీకు ఒక్కొక్క రకం నోట్లు ఎన్ని అని అడిగాడు కదా. 10,000 నోట్లలో 10,000 నోట్లు ఏం చేశాడు? 2:3:5 రేషియోలో డివైడ్ చేశాడు. అంటే మొత్తం భాగాలు ఎన్ని? 2 3 5 5 5 10. అంటే ఈ 10,000 నోట్లని 10 భాగాలు చేస్తే అందులో 2 భాగాలు మాత్రమే 100 రూపాయలువి. అవునా కాదా? ఇప్పుడు నీకు ఇది 100 రూపీ నోట్స్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు చేస్తే 0 0 క్యాన్సిల్. 2 × 1000 2000 నోట్స్ ఉన్నాయి. ఏవి? 100 రూపీస్వి. మొత్తం 10,000 నోట్లలో 10 భాగాలు చేస్తే అందులో 50 రూపాయల నోట్లు 3 భాగాలు. కాబట్టి మొత్తం 10 భాగాల్లో 3 భాగాలు మాత్రమే 50 రూపాయల నోట్లు. కాబట్టి ఇప్పుడు ఎన్ని నోట్లు వస్తాయి? 0 0 క్యాన్సిల్. 3 × 1000 3000 నోట్స్ ఏమో 50 రూపీ నోట్స్ అని మనకు తెలిసాయి. ఇప్పుడు ఓవరాల్ గా 10,000 నోట్లలో 2,000 నోట్లేమో 100 రూపాయలు, 3,000 నోట్లేమో 50 రూపాయలు. అంటే మిగిలినవన్నీ ఏమవుతాయి? 10 రూపాయలవే కదా అవుతాయి. మొత్తం 10,000లో ఈ 2 కలిపితే 5,000 అయిపోయాయి. అంటే మిగిలిన 5,000 నోట్లు కూడా ఏమవుతాయి? మిగిలిన 5,000 నోట్లు కూడా 10 రూపాయల నోట్లు అవుతాయి. ఆ విధంగా మనం విడివిడిగా రాయడం అయితే జరిగింది. ఒకవేళ ఇవన్నీ మనం యాడ్ చేస్తే 4 లక్షలు అవుతుందా లేదా చూద్దాం. అంటే మనకి డౌట్ అనేది క్లారిఫై అవ్వడానికి. 50,000 రూపాయల నోట్లు 10 రూపాయలు ఉన్నాయి. అంటే దాని తరకు వాల్యూ ఎంత అవుతుంది? నీకు 5,000 × 10 50,000 రూపాయలు అవుతుంది 10 రూపాయల నోట్ల తలకు వాల్యూ. అదే 2,000 నోట్లు 100 రూపాయలు ఉన్నాయి. అంటే దీని వాల్యూ ఎంత అవుతుంది మనకి? 2,000 × 100. అప్పుడు ఏమవుతుంది? 2,000 పక్కన 100 పెడితే 2 లక్షలు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 3,000 నోట్లు 50 రూపాయలు ఉన్నాయి. కాబట్టి దీని తరకు వాల్యూ ఎంత అవుతుంది? 3 × 5 15 3 5 15
3 × 50 ఒకసారి చూస్తే 5 3 15 1,50,000 అవుతుంది. ఇదంతా ఇంటూ చేస్తే నీకు 1,50,000 వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ప్లస్ చేస్తే నీకు కావాల్సినటువంటి 4 లక్షలు రావాలి. 0 0 0 నెక్స్ట్ ఇది 50,000 ఇది 1,50,000 2 లక్షలు 2 లక్షలు మధ్యలో 2 లక్షలు మొత్తం కలిపితే 4 లక్షలు. సరిపోయిందా లేదా? అంటే నీకు 100 రూపాయల నోట్లు ఎన్ని ఉన్నాయని అడిగితే 2,000 నోట్లు, 50 రూపాయలు ఎన్ని ఉన్నాయని అడిగితే 3,000 నోట్లు, 10 రూపాయలు ఎన్ని ఉన్నాయని అడిగితే 5,000 నోట్లు. ఆ విధంగా మనము చెయ్యాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 15వది, నా వద్ద 300 రూపాయల సొమ్ము రూపాయి, 2 రూపాయలు మరియు 5 రూపాయల నాణేల రూపంలో ఉన్నాయి అని అంటున్నాడు. 2 రూపాయల నాణేల సంఖ్య 5 రూపాయల నాణేల సంఖ్యకు 3 రెట్లు. మొత్తం నాణేల సంఖ్య 160 ఉంటే ఒక్కొక్క రకం నాణేల నా వద్ద ఎన్ని ఉన్నాయి అని అంటున్నాడు. అంటే 1 రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయల కాయిన్స్ ఉన్నాయని అంటున్నాడు. మొత్తం ఎన్ని అంటున్నాడు? 160 కాయిన్స్ అని ఆడ ఇస్తాడు. 160 కాయిన్స్ అని అడిగిస్తాడు. 2 రూపాయల నాణేల సంఖ్య 5 రూపాయల నాణేల సంఖ్యకి 3 రెట్లు. అంటే 5 రూపాయలు నేను ఎక్స్ అనుకుంటే దానికి 3 రెట్లు 2 రూపాయలు ఉంటాయి అని అంటున్నాడు. అంటే 3x. ఇప్పుడు ఓవరాల్ గా మరి ఇప్పుడు 1 రూపాయి నాణేలు ఎన్ని కావాలి అంటే ఇప్పుడు మొత్తం 160 కాయిన్స్ లో నుంచి మొత్తం కలిపితే 160, అందులో నుంచి 2 రూపాయలవి 5 రూపాయలవి తీసిస్తే మిగిలినవన్నీ 1 రూపాయి నాణేలే కదా అవుతాయి. కాబట్టి 3x - x. ఓవరాల్ గా ఇగో ఇది 2 రూపాయల నాణ్యాలు, ఇదేమో 5 రూపాయల నాణ్యాలు. ఇవన్నీ 160 కాయిన్స్ నుంచి తీసిస్తే మిగిలినవన్నీ మనకి ఏమవుతాయి? రూపాయి కాయిన్లు అవుతాయి. కాబట్టి 160 - 4x. రూపాయి కాయిన్లు ఏమో 160 - 4x అవుతుంది. ఇప్పుడు దీని తాలూకు వాల్యూ మనకి ఎంత అంటున్నాడు? 300 రూపాయలు అంటున్నాడు. అంటే ఇక్కడ రూపాయి 160 - 4x ఉన్నాయి. దాన్ని రూపాయితో ఇంటూ చేస్తే అంటే ఇంటూ ఒకటే చెయ్యాలి. కాబట్టి 160 - 4x. అలాగే ఇక్కడ 2 రూపాయల నాణ్యాలు 3x ఉన్నాయి. కాబట్టి దాని వాల్యూ ఎంత అవుతుంది? 6x అవుతుంది. 2 రూపాయలు 2 ఉంటే 2 రెళ్ళు 4 రూపాయలు అవుతుంది. 2 రూపాయలు 5 ఉంటే 2 5లు 10 అవుతాయి. 2 రూపాయలు 3x ఉంటే 2 × 3x 6x అవుతుంది. నెక్స్ట్ 1 రూపాయి 5 రూపాయల నాణ్యాలు 1 ఉంటే 5 1 5, 2 ఉంటే 5 రెళ్ళు 10, అది x ఉంటే 5 × x 5x. ఇప్పుడు ఇవన్నీ కూడా రూపాయల్లోకి మారిపోయాయి. కాబట్టి ఈ రూపాయల్లోకి ఇవన్నీ మార్చి దాని తలకు వాల్యూ ఎంతకి ఈక్వల్ అవ్వాలి? 300కి ఈక్వల్ అవ్వాలి. ఇప్పుడు చూస్తే -4x 6 5 11, 11లో నుంచి 4x తీస్తే 7x, ప్లస్ 160 అటు వెళ్తే మైనస్ అవుతుంది, 140 అవుతుంది. 300లో నుంచి 160 తీస్తే 140, 7 1ల 7 20ల. అంటే x వాల్యూ నీకు 20 వచ్చింది. మరి x అంటే ఏమనుకున్నావు? 5 రూపాయల బిల్లలు 20, 5 రూపాయల నాణ్యాలు 20 ఉంటాయి. మరి దానికి 3 రెట్లు కదా 2 రూపాయలవే, కాబట్టి 60 అవుతాయి. 5 రూపాయలవేమో 20, దానికి 3 రెట్లు ఏమో 2 రూపాయలు, కాబట్టి 23 60. మొత్తం 160లో 2 రూపాయలు 60, 5 రూపాయలు 20, కాబట్టి 60 20 80 తీసిస్తే 2 రూపాయలు 5 రూపాయలు మొత్తం నుంచి తీసి 2 రూపాయలు 60 కదా, 5 రూపాయలు 20 కదా, అంటే మొత్తం కలిపి 80 అయ్యాయి. ఈ 80 కూడా 160లో నుంచి తీసిస్తే మిగిలినవన్నీ ఏమవుతాయి? రూపాయివే అవుతాయి. కాబట్టి రూపాయి ఎన్ని అవుతాయి? 160లో నుంచి ఈ 80 మైనస్ చేస్తే 80 అవుతుంది. లేదు ఒకవేళ x వాల్యూ ఇక్కడ వేసినా కూడా సేమ్ అదే వస్తుంది. 24ల x ప్లస్ 20 వేస్తే 24ల 80, 160లో నుంచి 80 తీస్తే 80 అవుతుంది. అంటే రూపాయి నాణ్యాలు 80 ఉంటాయి, 2 రూపాయల నాణ్యాలు 60 ఉంటాయి, 5 రూపాయల నాణ్యాలు 20 ఉంటాయి. ఆ విధంగా చేస్తే అవన్నీ చేస్తే మళ్ళీ మనకి 300 రూపాయలు వస్తుంది. ఆ విధంగా మనము చూసుకోవాలి. నెక్స్ట్ 16వది లాస్ట్ చూస్తే మనకి ఒక వ్యాస రచన పోటీలో గెలిచిన వారికి 100 రూపాయలు, గెలవని వారికి 25 రూపాయలు నిర్వాహకులు నిర్ణయించారు. బహుమతులకై పంచవలసిన మొత్తం 3000 రూపాయలు. పోటీలో మొత్తం పాల్గొన్నవారు 63 మంది. అయితే గెలుపొందిన వారి సంఖ్య ఎంత? పోటీలో మొత్తం అంటే గెలిచిన వారు ఓడిన వారు అందరూ కలిపి 63 మంది ఉన్నారు. కాబట్టి నేను నీకు అడిగింది అంటే గెలుపొందిన వారి సంఖ్య అడిగాడు. కాబట్టి గెలిచిన వారిది, విన్నింగ్ అయిన వారిది నేను x అనుకుంటున్నాను. ఆటోమేటిక్ గా ఓడిపోయిన వారు ఏమవుతారు? మొత్తం 63 మందిలో గెలిచిన వారందరినీ తీసిస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా ఓడిన వారే కదా. కాబట్టి 63లో నుంచి ఈ గెలిచిన వారు x తీస్తాను. ఇప్పుడు చూస్తే గెలిచిన వారికి ఎంత ఇస్తారు? 100 రూపాయలు. కాబట్టి గెలిచిన వారు ఎంతమంది? x మంది. కాబట్టి 100 × x. ఎంతమందో తెలియదు కాబట్టి x, 100 × x. గెలిచిన వారు ఇద్దరు ఉన్నారు అనుకోండి, 100 200 ఇచ్చేస్తారు. గెలిచిన వారు ఎంతో తెలియదు కాబట్టి 100 × x ప్లస్ ఓడిన వారు ఎంతమంది? 63 - x. ఓడిన వారికి ఎంత ఇవ్వాలనుకున్నారు? 25 రూపాయలు. కాబట్టి ఓడిన వారు ఎంతమంది? 63 - x. ఇది 25 రూపాయలు. ఇదంతా కలిపి మనకి ఎంతకి ఈక్వల్ అవ్వాలి? ఎంతకి ఈక్వల్ అవ్వాలి అంటే 3000 రూపాయలకి కదా ఈక్వల్ అవ్వాలి. 3000 రూపాయలకి ఈక్వల్ అవ్వాలి. 100x 63 × 25, 25 3 75, 5 7, 25 6 157, 157 అంటే 1575 -25 × x 25x. దట్ ఈజ్ ఈక్వల్ టు 3000. 100లో నుంచి 25x తీస్తే 75x. దట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 1575 వెళ్తే మైనస్ అవుతుంది. 3000 నుంచి 1575 తీస్తే 1425 అవుతుంది. ఇప్పుడు 25 2 డివైడ్ అవుతాయి. 25 3
25, 5ల 125, ఇంకా మనకి 17 మిగులుతుంది. 17 పక్కన 5 అంటే 175, 25, 7ల 175. నెక్స్ట్ 3 1ల 3 19ల అంటే ఓవరాల్ గా x ఈజ్ ఈక్వల్ టు 19 వచ్చింది. x ఈజ్ ఈక్వల్ టు x అంటే ఏమనుకున్నాము, గెలిచిన వారు 19 మంది. మరి ఓడిన వారు ఎంతమంది అవుతారు? మొత్తం 63లో నుంచి గెలిచిన 19 మందిని మైనస్ చేసిస్తే 13 నుంచి 9 తీస్తే 4, 5 నుంచి 1 తీస్తే 4, 44 మంది ఓడిన వారు, గెలిచిన వారు 19 మంది. ఆ విధంగా మనము ఫస్ట్ ఎవరినో ఒకరిని ఎక్స్ అనుకోవాలి. గెలిచిన వారు నేను ఎక్స్ అనుకున్నాను. ఎందుకు నేను ఎక్స్ అనుకున్నాను? వాడే గెలిచిన వారిదే అడిగాడు కాబట్టి నేను గెలిచిన వారిని ఎక్స్ అనుకున్నాను. కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉంటుందని మొత్తం 63 మందిలో నుంచి గెలిచిన వారు ఎక్స్ మందిని తీస్తాను. అప్పుడు ఆటోమేటిక్గా అందరూ కూడా ఓడిన వారే కదా అవుతారు. ఆ విధంగా మనం కరెక్ట్ గా చూస్తే గెలిచిన వారికి 100 రూపాయలు ఇస్తారు, ఎంతమంది? ఎక్స్ మంది. ఓడిన వారికి 25 రూపాయలు ఇస్తారు, ఎంతమంది? 63 మైనస్ ఎక్స్. అదంతా ఎంత ఈక్వల్ అవ్వాలి? 3000 రూపాయలకే ఈక్వల్ అవ్వాలి. ఎందుకంటే 3000 రూపాయలు ఇవ్వాలనుకుంటున్నారు. ఆ విధంగా చేస్తే ఎక్స్ వాల్యూ 19 వచ్చింది. ఎక్స్ వాల్యూ 19 వచ్చిందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఏమో గెలిచిన వారు అనుకున్నాం కాబట్టి 19 మంది. మొత్తం 63 మంది నుంచి గెలిచిన వారు 19 మందిని తీసిస్తే ఓడిన వారు 44 మంది అవుతారు. ఈ విధంగా మనకి ఈ ఎక్సర్సైజ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2.3 చూస్తే మనకి ఇక్కడ కొన్ని సమీకరణాలు అయితే ఇచ్చాడు. వాటిల్లో సాధించండి అని అంటున్నాడు. ఫలితాలను సరిచూడండి. మనం ఫలితాలను సరిచూడాల్సిన అవసరం అయితే లేదు, కానీ నేను 1-2 ఎగ్జాంపుల్స్ అయితే ఇందులో చెప్తాను, మిగిలిన మీరు ట్రై చేయండి. మనకు ఫస్ట్ సెకండ్ది నేను ఫస్ట్ ట్రై చేస్తే ఇందులో మనకు ఉన్నటువంటి చరరాశి ఏమిటి ఇచ్చాడు? టీ ఇచ్చాడు. అంటే మనకి టీ వాల్యూని కనుక్కోవాలి అని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ప్లస్ 3t ఉంది, ఇటువైపు వస్తే మైనస్ అవుతుంది. కాబట్టి 5tలో నుంచి 3t మైనస్ చేస్తే మనకి 2t మిగులుతుంది. -3 అటు వెళ్తే ప్లస్ అవుతుంది. -5 + 3 అంటే -2 అవుతుంది. 2 1s 2 1s అంటే t ఈజ్ ఈక్వల్ టు -1 అనేది వచ్చింది. ఇప్పుడు నీకు వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని చెక్ చేయమని చెప్తున్నాడు. అంటే టీ ప్లేస్ లో -1 పెడితే అటు ఇటు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒకటే రావాలి. అంటే t ఈజ్ ఈక్వల్ టు -1 కదా. ఈ వాల్యూని ఇందులో వేద్దాం. 5 ఇంటూ టీ అంటే -1 -3 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ టీ అంటే ఏంటి? -1 -5. 5 1s 5 అంటే -5 -3. ఇటువైపు 3 ఇంటూ -1 అంటే -3 -5 -5 -3 -8 -3 -5 -8 అంటే ఆ విధంగా మనకి చెక్ చేసుకోమని చెప్తున్నాడు. ఇది మనకి ఒక ప్రాబ్లం. నెక్స్ట్ ఇందులో కొంచెం డిఫికల్ట్ గా ఉండేది మనం ట్రై చేద్దాం. 8 చూస్తే ఇక్కడ ఎక్స్ వాల్యూ ఉంది, ఇక్కడ ఎక్స్ వాల్యూ ఉంది. కాబట్టి మనం ఏం చేద్దాం? 7x ని ఇటు తెద్దాం. అంటే 2x/3 -7x/15. ఇప్పుడు +1 అటు వెళ్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. 3లో నుంచి 1 మైనస్ చేస్తే 2 వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటికి ఎల్సిఎం ఏమవుతుంది? మనకి 15 అవుతుంది. 3కి 15కి ఎల్సిఎం 15. 3 5s 15. 5 ఇంటూ 2x 10x. మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్. 15 1s 15. 1 ఇంటూ 7x 7x. అంటే 10లో నుంచి 7x తీస్తే మనకి 3x మిగులుతుంది. 3x/15. 3 1s 3 5s అంటే ఏమొచ్చింది? మనకి x/5 వచ్చింది. ఏది ఇదంతా? లెఫ్ట్ సైడ్. x/5 ఈజ్ ఈక్వల్ టు అటువైపు ఏముంది? 2 ఉంది కదా. x/5 ఏమో 2 వచ్చింది. మరి /5 అటు వెళ్తే ఏమవుతుంది? ఇంటూ అవుతుంది. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 5 అంటే ఏమవుతుంది? 10 అవుతుంది. ఈ విధంగా దీని వాల్యూ మనం కనుక్కున్నాం. నెక్స్ట్ 9th చూస్తే దీంతో మనం ఇది కంప్లీట్ చేద్దాం. 9th చూస్తే ఇక్కడ y ఉంది, ఇక్కడ y ఉంది. -y ఇటు తీసుకొని వస్తే +y అవుతుంది. కాబట్టి 2y + y 3y అవుతుంది. 3y ఈజ్ ఈక్వల్ టు +5/3 అటు వెళ్తే మైనస్ అవుతుంది. కాబట్టి 26/3 ఆల్రెడీ అటువైపు ఉంది. ఈ +5/3 అటు వెళ్తే మైనస్ అవుతుంది. ఇప్పుడు రెండు దగ్గరలో కూడా మనకి డినామినేటర్ హారం అనేది 3 ఉంది. కాబట్టి మనం డైరెక్ట్ గా ఇవి లైక్ ఫ్రాక్షన్స్ సజాతి భిన్నాలు కాబట్టి డైరెక్ట్ గా మనం మైనస్ చేయొచ్చు. 26 - 5 ఏమవుతుంది? డైరెక్ట్ గా లవాలు మైనస్ చేయొచ్చు. 26 - 5 21. 3 1s 3 7s అంటే 3y ఏమో మనకేమొచ్చింది? 7 వచ్చింది. కాబట్టి మనకు కావాల్సినటువంటి y వాల్యూ ఏమొస్తుంది? ఇక్కడ 3 ఏమో ఇంటూ చేస్తుంది, అటువైపు వెళ్తే డివైడ్ చేస్తుంది. కాబట్టి 7/3 అనేది మనకు కావాల్సినటువంటి y వాల్యూగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా మిగిలినవి కూడా మీరు ట్రై చేస్తే వస్తాయి. ఏదైనా ఒకవేళ రాని సందర్భంలో నాకు కామెంట్ రూపంలో అడిగితే తప్పకుండా చెప్తాం. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2.4 చూస్తే ఫస్ట్ది అమీనా ఒక సంఖ్యను తలుచుకొని దాని నుంచి 5/2ను తీసివేసి వచ్చిన ఫలితాన్ని 8చే గుణించింది.
ఇప్పుడు వచ్చిన ఈ ఫలితం తను తలుచుకున్న సంఖ్యకు 3 రెట్లు అయిన ఆ సంఖ్య ఏది అంటే తను ఏ సంఖ్య అయితే తలుచుకుందో అది మనకు తెలియదు కాబట్టి నేను దాన్ని x అనుకుంటే వాడేమంటున్నాడు ఒక సంఖ్యను తలుచుకుని ఆ తలుచుకున్నది నేను x అనుకున్నాను దాని నుంచి 5/2ని తీసివేసి అంటే దీని నుండే 5/2ని తీసివేసి వచ్చిన ఫలితాన్ని అంటే ఇది ఏదైతే చేస్తామో దీని తాలూకు రిజల్ట్ ని 8 చే గుణిస్తే ఏమొస్తుంది అంటున్నాడు ఇప్పుడు వచ్చిన ఫలితం తను తలుచుకున్న సంఖ్యకు 3 రెట్లు తను తలుచుకున్న సంఖ్య ఏమిటి x దానికి 3 రెట్లు అని అంటున్నాడు ఇది ఏదైతే ఉందో అదంతా కూడా తను తలుచుకున్న సంఖ్యకు 3 రెట్లు అని అంటున్నాడు ఆ విధంగా మనం ఫ్రేమింగ్ చేసుకుంటే ఈజీగా చేయొచ్చు ఇప్పుడు చూస్తే ఇటువైపు 3x ఉంది ఇక్కడ మనకి ఇదేమవుతుంది ఇటువైపు ఇంటూ అవుతుంది అప్పుడు ఏమవుతుంది 2x - 5/2 × 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 3x 2 1s 2 4s ఇప్పుడు చూస్తే మనకి ఇంకా ఏం మిగిలింది మనకి 2x - 5 మిగిలింది ఇప్పుడు ఇక్కడ మనకు 4 ఉంది కాబట్టి 4 తోటి దీని మొత్తాన్ని ఇంటూ చేయాలి కదా 4 2s 8x 4 5s 20 దట్ ఈజ్ ఈక్వల్ టు అటువైపు ఏముంది 3x ప్లస్ 3x ఇటువైపు వస్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది కాబట్టి 8x లో నుంచి 3x మైనస్ చేస్తే 5x మిగులుతుంది ఈ -20 అటు వెళ్తే +20 అవుతుంది 5 1s 5 4s x ఈజ్ ఈక్వల్ టు 4 మనం స్టార్టింగ్ లో x నే కదా తలుచుకున్న సంఖ్య అని అనుకున్నాము కాబట్టి ఆ తలుచుకున్న సంఖ్య ఏమిటి అని అంటే 4 గా మనం చెప్పొచ్చు అది ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ నెక్స్ట్ సెకండ్ చూస్తే ఒక ధన సంఖ్య మరొక సంఖ్యకు 5 రెట్లు ఈ రెండు సంఖ్యలకు 21ని కలిపినా వచ్చే రెండు సంఖ్యలను ఒక సంఖ్య మరొక సంఖ్యకు రెట్టింపు ఆ సంఖ్యలు ఏవి అని అడుగుతున్నాడు మనకి ఏమంటున్నాడు ఒక ధన సంఖ్య మరొక సంఖ్యకు 5 రెట్లు అంటే ఫస్ట్ నేను ఏ అనుకుంటా తర్వాత బి అనుకుంటాను అంటే ఆ రెండు కూడా పాజిటివ్ నెంబర్స్ ఒక ధన సంఖ్య మరొక సంఖ్యకు 5 రెట్లు అంటే ఫస్ట్ది సెకండ్ నెంబర్ కి 5 టైమ్స్ అని అంటున్నాడు ఇది మనకి తెలిసింది అలా ఉంచండి నెక్స్ట్ ఈ రెండు సంఖ్యలకు 21ని కలిపినా ఫస్ట్ దానికి 21 కలిపినా సెకండ్ దానికి 21 కలిపినా అంటే ఈ రెండు సంఖ్యలకు 21 కలిపినా వచ్చే రెండు సంఖ్యలలోని ఒక సంఖ్య అంటే మనకి 21ని కలిపిన తర్వాత వచ్చే రెండు సంఖ్యలలోని ఒక సంఖ్య మరొక సంఖ్యకు రెట్టింపు అని అంటున్నాడు అంటే దీన్ని 21తో 21 ప్లస్ చేసి దీన్ని 21 ప్లస్ చేసి ఇప్పుడు ఏమంటున్నాడు 21 కలిపిన తర్వాత వచ్చే రెండు సంఖ్యలలోని ఒక సంఖ్య అంటే ఒక సంఖ్య మరొక సంఖ్యకు రెట్టింపు అంటే దీనికి డబుల్ ఉంటుంది అని అంటున్నాడు అంటే 21 కలపగా వచ్చిన నెంబరు నెక్స్ట్ నెంబర్ కి డబుల్ అని అంటున్నాడు ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు ఏంటి a + 21 ఈజ్ ఈక్వల్ టు 2b అంటే ఇంటూ చేస్తాను 2b + 42 ఇది ఏ విధంగా వచ్చిందంటే మనకి ఏమన్నాడు ఆ సంఖ్యలకు 21 కలిపిన తర్వాత ఇది a + 21 అవుతుంది అది b + 21 అవుతుంది అంటే a + 21 అనే నెంబరు నెక్స్ట్ నెంబర్ కి డబుల్ ఉంటుంది అని అంటున్నాడు కాబట్టి a + 21 ఈజ్ ఈక్వల్ టు 2 × b + 21 రాశాను ఇప్పుడు చూస్తే మనకు ఓవరాల్ గా ఏమొస్తుంది ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 5b అని మనకు తెలుసు ఎందుకంటే స్టార్టింగ్ లో పాయింట్ చెప్పాడు ఒక ధన సంఖ్య మరొక సంఖ్యకు 5 రెట్లు అంటే ఏ ప్లేస్ లో నేను 5b రాయొచ్చా లేదా కాబట్టి ఏ ప్లేస్ లో 5b + 21 ఈజ్ ఈక్వల్ టు 2b + 42 ఇప్పుడు +2b ఇటు వస్తే మైనస్ అవుతుంది కాబట్టి 5b లోంచి 2b తీస్తే 3b మిగులుతుంది +21 అటు వెళ్తే మైనస్ అవుతుంది 42 లోంచి 21 మైనస్ చేస్తే 21 మిగులుతుంది ఇంకా 3 1s 3 7s అంటే b ఈజ్ ఈక్వల్ టు 7 వచ్చింది అంటే మనకి a ఈజ్ ఈక్వల్ టు 5b లో b వాల్యూ తెలిసిపోయింది కాబట్టి ఆ b వాల్యూ తీసుకొచ్చి ఇందులో వేసామనుకోండి a వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు 5 × b అంటే 7 వచ్చింది కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు 5 × 7 అంటే మనకి ఏమవుతుంది 35 అవుతుంది ఆ విధంగా ఏ వాల్యూ బి వాల్యూ మనం తెలుసుకోవడం జరిగింది నెక్స్ట్ మూడోది చూస్తే ఒక రెండంకెల సంఖ్యలోని అంకెల మొత్తం 9 అని అంటున్నాడు అంటే నేను ఆ రెండంకెల సంఖ్యను ab అనుకుంటే ఆ సంఖ్యల మొత్తం అంకెలోని సంఖ్యల మొత్తం అంటే a + b ఏమో ఎంత అని అంటున్నాడు అంటే వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నేను రాసుకుంటున్నాను a + b అంకెల మొత్తం చేస్తే 9 వస్తుంది అని అంటున్నాడు అంటే a + b ఏమో 9 అని అంటున్నాడు అంకెలను తారుమారు చెయ్యగా అంటే abని baగా చెయ్యగా వచ్చే సంఖ్య ఆ సంఖ్య కన్నా 27 ఎక్కువ అంటే మనం కరెక్ట్ గా చూస్తే ఏబి అనేది ఉంది కదా దాన్ని తారుమారు చేశాడు కదా తారుమారు చేయగా వచ్చే సంఖ్య ఏదైతే ఉందో ఆ సంఖ్య కన్నా 27 ఎక్కువ ఆ సంఖ్య కన్నా అంటే మొదట్లో ఉండే సంఖ్య కన్నా 27 ఎక్కువ అని అంటున్నాడు అంటే ఏబిని తారుమారు చేయగా వచ్చే సంఖ్య బిఏ అది ఏమంటున్నాడు ఉన్న సంఖ్య కంటే మొదట్లో ఉన్న సంఖ్య కంటే 27 ఎక్కువ అని అంటున్నాడు ఆ విధంగా నేను ఫ్రేమింగ్ చేస్తాను ఇప్పుడు నాకు a + b ఏమో 9 అని మనకు తెలుసు ఇప్పుడు ab అంటే అర్థం ఏంటి 10a + ba కదా ఎందుకు యాక్చువల్ గా మనం దీన్ని ప్రాసెస్ ప్రకారంగా చేస్తాం కానీ ఆప్షన్స్ ప్రకారంగా అయితే చాలా చాలా తక్కువ టైంలో ఈజీగా చేయొచ్చు అది కూడా చూద్దాం ముందు ఒకటి ప్రాసెస్ ప్రకారంగా చెప్పేద్దాం ab అంటే అర్థం ఏంటి b ఏమో 1s ప్లేస్ లో ఉంది కాబట్టి b ప్లస్ a ఏమో 10s ప్లేస్ లో ఉంది కాబట్టి 10a
ప్లస్ 27 ఈజ్ ఈక్వల్ టు బి ఏమో టెన్స్ ప్లేస్ లో ఉంది కాబట్టి 10b ప్లస్ ఏ ఏమో వన్స్ ప్లేస్ లో ఉంది కాబట్టి ఏ. ఇప్పుడు చూస్తే మనకి ఏమేమి డివైడ్ అవుతాయి, ఇటువైపు ఏ తీసుకొని వచ్చారనుకోండి 10a నుంచి ఒక ఏ మైనస్ చేస్తే 9a. ఇక్కడ మనకి బి ఉంది, ఇక్కడ ప్లస్ 10b ఇటువైపు వస్తే మైనస్ 10b అవుతుంది కాబట్టి ఇక్కడ ప్లస్ బి ఇటువైపు వస్తే మైనస్ 10b, ఓవరాల్ గా మైనస్ 9b అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకు ప్లస్ 27 అటు వెళ్తే ఏమవుతుంది మనకి మైనస్ 27 అవుతుంది. ఇప్పుడు ఓవరాల్ గా మనం చూస్తే ఈ రెండింటిలో నుంచి మనం ఏం తీయచ్చు, కామన్ 9 తీయచ్చు, మైనస్ 27 9 1 జా 9 3 జా అంటే ఏ మైనస్ బి వాల్యూ మైనస్ 3 వచ్చింది. మనకి ఏ మైనస్ బి ఏమో మైనస్ 3 వచ్చింది, ఏ ప్లస్ బి ఏమో మనకు తెలుసు, ఏ ప్లస్ బి ఏమో మనకు 9 అని తెలుసు, ఏ మైనస్ బి ఎంత వచ్చింది మనకి మైనస్ 3 వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటిని మనం ప్లస్ చేస్తే ఆ సంఖ్య ఏదో మనకు తెలుస్తుంది, ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కుంటే ఏ ప్లేస్ లోనూ బి ప్లేస్ లో మనం వేసిస్తే నెంబర్ అయితే మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ రెండు ప్లస్ చేస్తే మైనస్ ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు 2a ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది 9 లో నుంచి 3 మైనస్ చేస్తే 6 2 1 జా 2 3 జా అంటే ఏ వాల్యూ ఏమో 3 వచ్చింది, ఏ వాల్యూ ఏమొచ్చింది 3 వచ్చింది. ఇప్పుడు ఆ ఏ వాల్యూని తీసుకొచ్చింది వేసారు అనుకోండి బి వాల్యూ 6 వస్తుంది. చూడండి ఏ ప్లేస్ లో 3 వేస్తే ఈ ప్లస్ 3 అటు వెళ్తే మైనస్ అవుతుంది, అప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు 9 మైనస్ 3 6 అవుతుంది. కాబట్టి మనకు కావాల్సింది ఏ ప్లేస్ లో 3 వేయాలి, బి ప్లేస్ లో 6 వేయాలి. అంటే మనకు కావాల్సిన నెంబర్ ఏంటి 36 గా చెప్పొచ్చు. అంటే ఇది యాక్చువల్ గా ప్రాసెస్ ప్రకారంగా ఈ విధంగా చెయ్యాలి. లేదు ఒకవేళ మనకి ఇదే క్వశ్చన్ సేమ్ ఇదే క్వశ్చన్ మనకి ఆప్షన్స్ ప్రకారంగా ఇచ్చాడు అనుకోండి, రెండు సంఖ్య మొత్తం 9 అయితే అంటే ఆప్షన్స్ 45 36 27 నెక్స్ట్ 54 ఈ విధంగా ఆప్షన్స్ ఇచ్చాడు అని అనుకోండి. అప్పుడు వాడేమంటున్నాడు రెండు అంకెల సంఖ్యలో అంకెలు మొత్తం 9. ఫస్ట్ ఆ కండిషన్ ప్రకారంగా ఆప్షన్స్ లో ఏదైనా మనం సైడ్ చెయ్యొచ్చా అంటే ఆప్షన్ వెరిఫికేషన్ చేసి దేనైనా ఎలిమినేషన్ చేయొచ్చా చూడాలి. అంటే అన్నిటిలో కూడా ఇక్కడ 4 + 5 అంకెలు మొత్తం 9 అన్నాడు, ఇక్కడ 9 3 + 6 9 2 + 7 9 5 + అన్ని చూస్తే ఫస్ట్ కండిషన్ అక్కడ అన్ని సాటిస్ఫై చేస్తున్నాయి. ఇప్పుడు ఏమంటున్నాడు అంకెలను తారుమారు చెయ్యగా అంటే ఎక్స్చేంజ్ చెయ్యగా అంటే 45 ఏమవుతుంది 54 అవుతుంది, 36 ఏమో 63 అవుతుంది, 27 ఏమో 72 అవుతుంది, 54 ఏమో 45 అవుతుంది. ఇప్పుడు ఏమంటున్నాడు అంకెలను తారుమారు చేయగా వచ్చే సంఖ్య అంటే ఈ సంఖ్యలు ఆ సంఖ్య కన్నా 27 ఎక్కువ అంటే ముందుండే నంబర్ కంటే 27 ఎక్కువ ఉండాలి. మరి ఇది 45 చేంజ్ చేసిన తర్వాత 54 అయింది అంటే ఈ నెంబర్ కంటే 27 ఎక్కువ కాదు కాబట్టి తీసాం. నెక్స్ట్ ఈ రెండు చూస్తే ఇప్పుడు ఈ రెండింటిని చేంజ్ చేస్తాం. ఫస్ట్ 36 ఆప్షన్స్ లో ఇచ్చాడు, దాన్ని రివర్స్ చేస్తే 63 అయ్యింది. ఇప్పుడు ఈ నెంబర్ ఏదైతే ఉంది ఇది ముందు నెంబర్ కంటే 27 ఎక్కువ కాదా తెలుసుకుంటే ఆప్షన్ ప్రకారం ఈజీగా మనం చేయొచ్చా లేదా, 27 ఎక్కువ ఉంది ఖచ్చితంగా. 36 కి 27 ప్లస్ చేస్తే 63 వస్తుంది కాబట్టి మన ఆన్సర్ ఇదే అవుతుంది. నెక్స్ట్ చూడు ఇక్కడ 27 రివర్స్ చేస్తాం 72 అయ్యింది. 72 అనేది 27 కంటే 27 ఎక్కువ, 27 కి 27 ప్లస్ చేస్తే మనకి 54 వస్తుంది, 72 రాదు కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ 54 ని రివర్స్ చేస్తే 45, ఆ 45 అనేది 54 కంటే 27 ఎక్కువ ఉందా లేదు, ఎందుకు యాక్చువల్గా తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ అయితే లేదు, ఇది కూడా కాదు. ఆ విధంగా మనం ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకుంటే ఈ మెథడ్ ఏదైతే ఉందో నేను ఎగ్జాంపుల్ కోసం ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది, కానీ ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకుంటే చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా బిట్ అనేది మిస్ అవ్వకుండా ఈజీగా మనం చేయొచ్చు. నెక్స్ట్ మనం 4th క్వశ్చన్ చూస్తే ఇంతకు ముందు లాంటి క్వశ్చనే కాబట్టి నేను ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఆప్షన్స్ ప్రకారంగా ఏ విధంగా చేయాలో ఈ బిట్ లో మనం తెలుసుకుందాం. ఒక రెండు అంకెల సంఖ్యలోని ఒక అంకె మరో అంకెకు 3 రెట్లు అంటే ఒక డిజిట్ నెక్స్ట్ డిజిట్ కంటే 3 టైమ్స్ ఉంటుంది అని అంటాడు, అంటే 3 రెట్లు ఉంటుంది అని అంటాడు. ఆ విధంగా ఉందా లేదా ఫస్ట్ చూడు. ఇందులో మనకి ఏది 1ల స్థానంలో ఉన్న అంకె 10ల స్థానంలో ఉన్న అంకెని మనకి స్పెషల్ గా చెప్పలేదు. ఆ రెండు అంకెల్లో ఒక అంకె నెక్స్ట్ అంకె ఇంకొక దానికంటే 3 రెట్లు అని అన్నాడు. అంటే 1ల స్థానంలో ఉన్నది 10ల స్థానంలో ఉన్న దానికి 3 రెట్లు అని అనలేదు, 10ల స్థానంలో ఉన్నది 100 ఇది 1ల స్థానం కంటే 3 రెట్లు కూడా నీకు స్పెషల్ గా చెప్పలేదు. కాబట్టి నీకు ఒక అంకె చూడు దానికంటే ఇది 6 ఏమో 2 3 టైమ్స్ ఉందా లేదా కాబట్టి 26 దీన్ని సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ 62 చూడు ఇక్కడ కూడా ఒక అంకె అంటే ఈ అంకె ఇంకొక అంకె కంటే 3 రెట్లు ఉందా లేదా ఇది కూడా సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ చూడు అక్కడతో అలా కాకుండా పై రెండు అవుతాయా అవ్వా లేకపోతే పై వేవి కావా అని అంటున్నాడు. మనం ఇక్కడ రెండు సెట్ అయ్యాయి కదని చెప్పేసి పై రెండు అని మనం పెట్టకూడదు, మిగిలిన కండిషన్స్ కూడా అక్కడ అది ఓకే అవ్వాలి. ఈ రెండు అంకెల సంఖ్యలోని అంకెలను తారుమారు చేయగా అంటే ఈ రెండు అంకెల సంఖ్యలో అంకెలను తారుమారు చేయగా 26 ని తారుమారు చేయగా 62 వస్తుంది, 62 ని రివర్స్ చేస్తే 26 వస్తుంది. ఇప్పుడు తారుమారు చేయగా వచ్చే సంఖ్యను ఆ సంఖ్య కలిపితే అంటే దీన్ని రివర్స్ చేసాం కదా
ఈ రెండు సంఖ్యలు కలిపితే నీకు 88 వస్తుంది అని అంటున్నాడు. వస్తుందా రావట్లేదా? ఈ రెండు ప్లస్ చేస్తే 88 వస్తుంది. సేమ్ దీన్ని కూడా నువ్వు ఇక్కడ రివర్స్ చేస్తావు, ఆ రెండు సంఖ్యలను కూడా కలిపితే 88 వస్తుంది అని అంటున్నాడు వాడే. 88 వచ్చిందా లేదా? కాబట్టి ఆప్షన్ 1 లో ఉన్నది 88 వచ్చింది, ఆప్షన్ 2 లో ఉన్నది కూడా 88 వచ్చింది. అందుకు ఆప్షన్ 3 లో పై 2 అని అన్నాడు. అంటే 26 ని రివర్స్ చేసి ప్లస్ చేసిన 88 వస్తుంది, 62 ని రివర్స్ చేసి ప్లస్ చేసిన 88 వస్తుంది. కాబట్టి మనకు రెండు ఆన్సర్లు అవుతాయి. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆ విధంగా మనం మామూలుగా అయితే దీన్ని మనం ఏ విధంగా చేస్తాము, ఏ బీలు అనుకొని ఆ విధంగా చేస్తే మనకి ఎక్కువ టైం పట్టే సందర్భం అయితే ఉంది. కానీ మనం ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకుని తక్కువ టైంలో ఎక్కువగా చేయాలి అంటే ఈ రకంగా మన ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకుంటే మంచిది. నెక్స్ట్ మనకి 5వది చూస్తే శోభో తల్లి వయస్సు శోభో ప్రస్తుత వయస్సుకు 6 రెట్లు. అంటే ఇక్కడ శోభో ఉంది, వాళ్ళ తల్లి ఉంది. కాబట్టి శోభోని నేను ఎస్ అనుకుంటే వాళ్ళ మదర్ది ఎమ్ అనుకుంటా. ఇప్పుడు శోభో తాలూకా తల్లి వయస్సు శోభో వయస్సుకు 6 రెట్లు ఉన్నాడు. కాబట్టి శోభోది నేను ఎక్స్ అనుకుంటే దానికి 6 రెట్లు వాళ్ళ మదర్ది అవుతుంది. అంతవరకు వాడు ఇచ్చిన దాన్ని నేను అక్కడ ప్రతిక్షేపించాను. 5 సంవత్సరాల తర్వాత అంటే 5 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది, 6x + 5 అవుతుంది. ఎవరిది? మదర్ది. అదే 5 సంవత్సరాల తర్వాత శోభోది ఏమవుతుంది, x + 5 అవుతుంది. అంతవరకు రాసుకున్నాను. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు, 5 సంవత్సరాల తర్వాత శోభో వయస్సు, 5 సంవత్సరాల తర్వాత శోభో వయస్సు ఏదైతే ఉందో 5 సంవత్సరాల తర్వాత శోభో వయస్సు అతని తల్లి యొక్క ప్రస్తుత వయస్సులో 1/3 వంతు. అతని యొక్క తల్లి వయస్సు, అతని యొక్క తల్లి ప్రస్తుత వయసులో ఆమె యొక్క తల్లి ప్రస్తుత వయసు ఎంత? 6x కదా. మనకి 5 సంవత్సరాల తర్వాత దీన్ని మనకు తీసుకోమని చెప్పలేదు. 5 సంవత్సరాల తర్వాత శోభ వయస్సు ఆమె తల్లి యొక్క ప్రస్తుత వయసులో 3వ వంతు అని అంటున్నాడు. తన యొక్క తల్లి యొక్క ప్రస్తుత వయసులో 3వ వంతు. తల్లిది ప్రస్తుత వయసు 6x కదా, అందులో 3వ వంతు. ఇప్పుడు మనకి ఏంటి అంటున్నాడు, వారి వయస్సులు ప్రస్తుత వయసులు ఎంత ఎంత అని అంటున్నాడు. ప్రస్తుత వయసులు ఎక్స్ కనుక్కుంటే శోభోది తెలుస్తుంది, దానికి ఇంటూ 6 చేస్తే మాత్రం తెలుస్తుంది. కాబట్టి ఎక్స్ కనుక్కోవాలి. 3 1 3 2 2x ఇక్కడ మిగిలింది. 2x = x + 5. మరి ప్లస్ x ఇటు వస్తే మైనస్ అవుతుంది. కాబట్టి 2x లో నుంచి ఒక x తీస్తే ఒక x మిగులుతుంది. x = 5. మరి 5 ఇయర్స్ వచ్చింది. 5x అంటే ఎవరు అనుకున్నాం మనం, శోభోది. కాబట్టి శోభో తాలూకా ప్రెసెంట్ ఏజ్ 5 ఇయర్స్. దానికి ఇంటూ 6 చేస్తే మదర్ వస్తుంది. కాబట్టి 5 × 6 30 ఇయర్స్ శోభో తాలూకా మదర్ గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. 5 ఇయర్స్ తర్వాత శోభో వయస్సు అంటే దీన్నే మనం చూసుకోవాలి. వాడేమంటున్నాడు, వాళ్ళ తల్లి యొక్క ప్రస్తుత వయస్సుకు, అంతేగాని 5 సంవత్సరాల తర్వాత వయస్సుకు కాదు. కాబట్టి ఇక్కడ మనం 6x రాయాలి. 6x + 5 అనేది రాయకూడదు. నెక్స్ట్ 6వది చూస్తే మహులి గ్రామంలో ఒక పాఠశాలకు కేటాయించిన దీర్ఘ చతురస్రాకార స్థలం యొక్క పొడవు వెడల్పులు 11:4 లో ఉన్నాయి. అంటే పొడవు వెడల్పులు ఏ రేషియోలో ఉన్నాయి, 11:4 గా ఉన్నాయి. ఆ విధంగా ఉంచితే గ్రామ పంచాయతీ వారు కంచె వేయుటకు మీటర్కు 100 రూపాయలు చొప్పున 75,000 రూపాయలు ఖర్చు చేసిన, అంటే ఆల్రెడీ అమౌంట్ ఖర్చు పెట్టేశారు. ఎంత? 75,000 రూపాయలు ఖర్చు పెట్టారు. ఎంతకి? ప్రతి మీటర్కి 100 రూపాయలు చెప్పున. అయితే ఆ స్థలం యొక్క కొలతలు ఎంత అని అంటున్నాడు. అంటే మనకు ఆ స్థలం యొక్క కొలతలు తెలియదు. అంటే ఆ దీర్ఘ చతురస్రాకారంలో ఉన్నటువంటి పాఠశాల ఉంది కదా, దాని యొక్క కొలత మనకు తెలియదు. ఇది మనం కనుక్కోవాలి అని అంటున్నాడు. వెడల్పులు, పొడవు వెడల్పులు మనకు తెలుసు ఏ రేషియోలో ఉన్నాయి, 11:4 గా ఉన్నాయి. అవి మనకు తెలియదు. ఇప్పుడు చూస్తే ప్రతి మీటర్కు 100 రూపాయలు అన్నాడు. మొత్తం ఎంత అయిందని అన్నాడు, 75,000 అయింది అన్నాడు. అంటే 75,000 ని ప్రతి 100 మీటర్లతో మనం డివైడ్ చేస్తే అది ఎంత దూరమో మనకు తెలుస్తుంది. 2 zeros క్యాన్సిల్. 750 మీటర్స్ అయ్యిందని అర్థం చేసుకోవచ్చు. ఎలా చెప్తున్నావు, ఒక్కొక్క మీటర్కి 100 రూపాయలు కదా, 750 మీటర్స్ కి ప్రతి ఒక్క మీటర్కి 120 రూపాయలు ఖర్చు చేస్తే 75,000 అవుతుంది. కాబట్టి 75,000 ని నేను 1000 తో డివైడ్ చేస్తే నీకు ఎన్ని మీటర్ల స్థలమో తెలుస్తుంది. ఆ స్థలానికి అక్కడ ఏం చేశాడు, కంచె వేశాడు. అంటే ఇది ఏదైతే వచ్చిందో అది ఏమిటది, కంచె ఎక్కడ వేస్తాము, చుట్టుపక్కల వేస్తాము. కాబట్టి నీకు ఇక్కడ వచ్చింది ఆ దీర్ఘ చతురస్రాకార ఆకారంలో ఉండేటటువంటి ప్లేస్ తాలూకా చుట్టుకొలత. మరి దాన్ని ఏమంటాము, 2 × L + B. దీర్ఘ చతురస్రం చుట్టుకొలత ఫార్ములా ఏంటి, 2 × L + B 750 గా మనం చెప్తాము. కాబట్టి 2 1 2 375. ఇప్పుడు L + B ఎంత వచ్చింది, 375 వచ్చింది. మనకి ఇందులో L B తెలుసుకోవడానికి వాడిచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఏ రేషియోలో ఉన్నాయో ఇచ్చాడు. మనకి ఇక్కడ L + B అన్నాడు. ఇక్కడ L + B చేస్తే ఎంత అవుతుంది, నీకు టోటల్ గా 11 + 4 15 అవుతుంది. అంటే పొడవు 11 భాగాలు, వెడల్పు 4 భాగాలు, మొత్తం కలిపితే 15 భాగాలు అవుతుంది. 15 పార్ట్స్. అది ఎంతకి ఈక్వల్ అవ్వాలి, ఎందుకు పొడవు వెడల్పులే కదా కలపాలి, ఎంతకి ఈక్వల్ అవ్వాలి, 375 కి ఈక్వల్ అవ్వాలి. 15 1 15 2 30 15 5 75. ఆ విధంగా డివైడ్. అంటే 1 పార్ట్ తాలూకు వాల్యూ 25 వచ్చింది. కాబట్టి లెంత్ ఏమో 11 పార్ట్స్. కాబట్టి 11 × 25
11 into 25 నీకు ఏమవుతుంది 25 12 300 325 ఏది పొడవు ఎల్ వెడల్పు 25 into 4 ఏమవుతుంది 25 into 4 100 అవుతుంది నీకు సారీ 25 into 11 ఏమో నీకు 275 అవుతుంది ఇది లెంత్ ఇదేమో బ్రెత్ ఆ విధంగా చూసుకుంటే పొడవు వెడల్పు కొలతలు మనకు తెలిసిపోయాయా లేదా నువ్వు ఒకటే వాడు గుర్తుపెట్టుకో వాడిచ్చింది దీర్ఘచతురస్రాకారం అన్నాడు ఎంత డబ్బులు ఖర్చు పెట్టాడో చెప్పాడు ప్రతి మీటర్కి ఎంత డబ్బులు అవుతాయో చెప్పాడు కాబట్టి మొత్తం డబ్బుని ప్రతి మీటర్కి ఎంత డబ్బులు అయ్యిందో దాంతో మనం డివైడ్ చేస్తే మొత్తం ఎన్ని మీటర్లో నీకు తెలుస్తుంది అది దేనికి సమానం అవుతుంది నీకు కంచి వేసాడు కదా కంచి వేసాడంటే దీర్ఘచతురస్రం తాలూకా చుట్టుకొలతకి సమానం అవుతుంది అదని ఫార్ములా ఏంటి 2 into L plus B 375 L plus B 375 నీకు యాక్చువల్గా ఆ రేషియో నీకు ఇచ్చాడు L plus B చేస్తే 375 ఈక్వల్ అవ్వాలి కానీ అక్కడ రేషియో ఇచ్చాడు 11 4 15 పార్ట్లు అనేది ఖచ్చితంగా 375 ఈక్వల్ అవ్వాలి దీని ప్రకారంగా కాబట్టి ఒక పార్ట్ 25 ఆ 25ని ఇంటూ 11 చేస్తే L వస్తుంది 25 into 4 చేస్తే B వస్తుంది వెడల్పు వస్తుంది ఆ విధంగా మనం ఈ 6వ క్వశ్చన్ని చెయ్యాలి నెక్స్ట్ 7వ చూస్తే చొక్కా గుడ్డ మీటర్ 50 రూపాయలు ప్యాంటు గుడ్డ మీటర్ 90 రూపాయలు యూనిఫామ్ కోసం బట్టలు కొనాలి ప్రతి 3 మీటర్లు చొక్కా గుడ్డకు 2 మీటర్ల ప్యాంటు కొనాలి అంటే ప్రతి 3 మీటర్లకు అంటే 3 మీటర్ల షర్ట్కి 2 మీటర్ల ప్యాంట్ అవసరం అవుతుంది అతను బట్టలను వరుసగా 12% 10% లాభాలు కమ్మాలి అంటే చొక్కాని 12% లాభం కమ్మాలి ప్యాంటునేమో 10% లాభం కమ్మాలి అతని అమ్మకం మొత్తము ఎంత మొత్తం అమ్మాడు అంటే 36,600 రూపాయలు అమ్మాడు అయినా కొన్న ప్యాంటు బట్ట ఎంత మనకి ప్యాంటుదేమో అడుగుతున్నాడు ఇప్పుడు ఈ కూర్చుని చాలా సింపుల్ గా మనం చేయొచ్చు ఫస్ట్ షర్ట్ ప్యాంటు షర్ట్ ఏమో 1 మీటర్ ఎంత అంటున్నాడు 50 రూపీస్ అని అంటున్నాడు ప్యాంట్ ఎంత అంటున్నాడు నీకు 90 రూపీస్ అని అంటున్నాడు ఇప్పుడు మనకి ప్రతి 3 మీటర్ల చొక్కాకు 2 మీటర్ల ప్యాంట్ కొనాలి అంటే మనకు ఒక చొక్కా 3 మీటర్ల చొక్కాకు 2 మీటర్ల ప్యాంట్ కొనాలి కాబట్టి 1 మీటర్ 50 రూపాయలు కానీ నీకు చొక్కా అవ్వాలంటే 3 మీటర్లు అవ్వాలి అవునా కాదు ప్రతి 3 మీటర్ల చొక్కా గుడ్డకు అంటే ఇంటూ 3 చేస్తే అప్పుడు నీకు 3 మీటర్ల చొక్కా వస్తుంది 150 రూపాయలు అవుతుంది నెక్స్ట్ ఇక్కడ ప్రతి 3 మీటర్లకి 2 మీటర్ల ప్యాంట్ ఉంటే చాలు కాబట్టి 1 మీటర్ అంటే 1 మీటర్ ప్యాంట్ అంటే 90 రూపాయలు 2 మీటర్ల ప్యాంట్ ఉంటే చాలు కాబట్టి 180 రూపాయలు ఇలా ఉంచండి ఇప్పుడు వాడేమంటాడు ఆ బట్టలను అంటే వీటిని 12% లాభంకి ఫస్ట్ది అంటే ఏది షర్ట్ 12% లాభానికి ప్యాంట్ 10% లాభంకి అమ్ముతున్నాడు అంటే షర్ట్ను 12% లాభంకి అమ్మాడు అంటే అర్థం ఏంటి 150లో 12% లాభంకి అమ్మాడు కాబట్టి 12/100 53ల 52 2 1ల 2 6ల అంటే 6 into 3 18 వచ్చింది అంటే 18 రూపాయలు లాభం కమ్మాలి అంటే 155 18 రూపాయలు లాభం కమ్మాలి అంటే 168 రూపాయలకు అమ్మాలి అలా ఉంచండి ఇది నెక్స్ట్ ఇప్పుడు ఇటువైపు చూస్తే మనకి 180 రూపాయలు 10% లాభం కమ్మాలి ఇందులో 10% అంటే ఎంత అవుతుంది మనకి 18 అవుతుంది కాబట్టి ఈ 180కి 18 కలిపి అమ్మాలి లాభం మీద కాబట్టి అప్పుడు ఎంత అవుతుంది 198 అవుతుంది షర్ట్ ఏమో 168 ప్యాంట్ ఏమో 198 ఇప్పుడు ఆ రెండింటిని మనకి ఏమంటున్నాడు అమ్మకం మొత్తం 36,600 ఇప్పుడు షర్ట్ 168కి అమ్మాడు ప్యాంట్ ఏమో 10% లాభం వేసుకుంటే 198కి అమ్మాడు ఇప్పుడు ఈ రెండు ప్లస్ చేస్తే 8 8 16 6 1 10 16 1 366 వచ్చింది కాబట్టి మనకి మొత్తం ఎంత అమ్మాడు 36,600 36,600 రూపాయలు అమ్మాడు నువ్వు 3 మీటర్ల చొక్కా 2 మీటర్ల ప్యాంటు లాభాలు వేసుకుని అమ్మితే 366 రూపాయలకి అమ్మాలి వీడు మొత్తం ఎంత అమ్మాడు 36,600 రూపాయలకి అమ్మాడు కాబట్టి దీన్ని 366తో భాగిస్తే నువ్వు ఎన్ని యూనిట్లు అమ్మావు అంటే ఎన్ని ప్యాంట్లు అమ్మావు ఎన్ని షర్ట్లు అమ్మావు ఈజీగా తెలుస్తుంది 36 1 36 10 36 1 36 అంటే 100 యూనిట్లను అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఓవరాల్ గా నీకు ఒకటే గుర్తుపెట్టుకో అతను కొన్న ప్యాంట్లు ఎన్ని అని అంటున్నాడు అంటే 100 యూనిట్లు అమ్మాడు అంటే దాని అర్థం ఏంటి ఒక యూనిట్ లో ఇంతకు ముందు ఎంత తీసుకున్నావు ఒక యూనిట్ లో 3 షర్ట్లు తీసుకున్నావు అదే ఒక యూనిట్ లో 2 ప్యాంట్లు తీసుకున్నావు అంటే ఇదంతా కలిపి నువ్వు ఒక యూనిట్ గా తీసుకున్నావు అది నువ్వు చేసావు ఇప్పుడు నీకు ప్యాంట్లు అన్నాడు ప్యాంట్లు ఒక యూనిట్లు ఎన్ని తీసుకున్నావు 2 తీసుకున్నావు మొత్తం 100 యూనిట్స్ కాబట్టి ఓవరాల్ గా 200 ప్యాంట్స్ అవుతాయి అలాగే ఒక యూనిట్ లో 3 షర్ట్లు తీసుకున్నావు అటువంటి ఎన్ని యూనిట్లు అమ్మావు 100 యూనిట్స్ అమ్మావు కాబట్టి 300 ప్యాంట్లు అవుతాయి 300 షర్ట్లు అవుతాయి ఇది నీకు కావాల్సినటువంటి ఫైనల్ ఆన్సర్ గా చెప్పొచ్చు నువ్వు
ప్యాంట్లేమో 2 యూనిట్ల కింద 100 అమ్మేవనుకో 200 ప్యాంట్లు అమ్మినట్టు. షర్ట్లేమో ఒక్కొక్కటి 3 యూనిట్ల కింద 100 యూనిట్లు అమ్మేవనుకో 300 షర్ట్లు అమ్మినట్టు అర్థం. ఆ విధంగా ఓవరాల్ గా నువ్వు చేస్తే నీకు 360 రూపాయలు వస్తుంది. ఎప్పుడు లాభము? 1 యూనిట్ మీద నీకు మొత్తం 36,600 వచ్చింది. 36,600 అమ్మావు అంటే నీకు మొత్తం ఎన్ని యూనిట్లు అమ్మావు? 100 యూనిట్లు అమ్మావు. 100 యూనిట్లు అమ్మేవంటే 1 యూనిట్ ఎంతో నీకు తెలియాలి. 1 యూనిట్ అంటే ఏమనుకున్నారు? 3 షర్ట్లు 2 ప్యాంట్లు. 3 షర్ట్లు 100 యూనిట్లు కంటే 3 యూనిట్ అంటే 300 షర్ట్లు అమ్మాడు. అలాగే 200 ప్యాంట్లు కూడా అమ్మాడు. అది దాని తొలక అర్థం. నెక్స్ట్ 9వది, తాతగారి వయస్సు తన మనవరాల వయస్సుకు 10 రెట్లు అని అంటున్నాడు. అంటే గ్రాండ్ డాటర్ ఉంది, అలాగే గ్రాండ్ ఫాదర్ ఉన్నారు. మనవరాలు తాతయ్య వయస్సు మనవరాల కంటే 10 రెట్లు అంటున్నాడు. అంటే తనది ఎక్స్ అనుకుంటే తినది 10 రెట్లు అవుతుంది, 10x అవుతుంది. అలా ఉంటుంది. అతను ఆమె కంటే 54 సంవత్సరాలు పెద్దవాడు. అతను అంటే వాళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ ఎంత? ఇప్పుడు నాకంటే మా అన్ని 5 సంవత్సరాలు పెద్ద అంటే అతనికి నాకు మధ్యలో గ్యాప్ 5 సంవత్సరాలు అని అర్థమైంది. సేమ్ అలాగే అతను అంటే ఎవరు? వాళ్ళ తాతయ్య ఆమె కంటే 54 సంవత్సరాలు పెద్ద అని అంటున్నాడు. అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉండే డిఫరెన్స్ అది పెద్ద అవుతుందా లేదా, అంటే గ్యాప్ అవుతుందా లేదా? మరి వాళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ ఎంత అవుతుంది? 10x నుంచి ఒక x తీస్తే 9x. ఆ గ్యాపే పెద్దగా చెప్తాం కాబట్టి ఆ గ్యాప్ 54 సంవత్సరాలు అవుతుంది. వారి ప్రస్తుత వయసులో కనుగొనని అంటున్నాడు. కాబట్టి 9x ఏమో 54, 9 1 9 6, x = 6 వచ్చింది. మరి x మనకి 6 ఎవరిది అనుకున్నాము? మనవరాలు అనుకున్నాం. అంటే మనవరాలు 6 సంవత్సరాలు, దానికి 10 రెట్లు అంటే 6 × 10 × 6 60. అంటే తాతయ్యదేమో 60 సంవత్సరాలు. ఆ విధంగా మనకి ఆ డిఫరెన్సే పెద్ద అవుతాడనే విషయం నీకు తెలిస్తే చాలా ఈజీగా చేయొచ్చు. తాతయ్యదేమో 10x, మనవరాలదేమో x. వాళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ 9x. అదే కదా మరి పెద్ద అయినట్టు. అంటే ఆటోమేటిక్ వాళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు? 54 ఇచ్చాడు. కాబట్టి x వాల్యూ 6 వచ్చింది. అంటే మనవరాలు 6 వచ్చింది. దానికి ఇంటూ 10 చేస్తే తాతయ్యది వస్తుంది. ఆ విధంగా మనం ఇది చెయ్యాలి. నెక్స్ట్ 10వ చూస్తే, అమన్ వయస్సు అతని కొడుకు వయస్సుకు 3 రెట్లు. అమన్ వయస్సు అమన్ది, అలాగే వాళ్ళ కొడుకుది అంటే సన్ అనుకోండి. అమన్ వయస్సు వాళ్ళ కొడుకు వయసుకు 3 రెట్లు. అంటే కొడుకు x అనుకుంటే అమన్దేమో 3x అవుతుంది. 10 సంవత్సరాల క్రితం అతని వయస్సు కొడుకు వయసుకు 5 రెట్లు. 10 సంవత్సరాల క్రితం అంటున్నాడు. క్రితం అంటే మైనస్ కింద చేయాలి, తరువాత అంటే ప్లస్ చేయాలి, క్రితం అంటే మైనస్ చేయాలి. మరి క్రితం ఎంత అవుతుంది? x - 10 అవుతుంది. ఇప్పుడు ఏమంటున్నాడు? 10 సంవత్సరాల క్రితం అతని వయస్సు కొడుకు వయసుకు 5 రెట్లు. అంటే 10 సంవత్సరాల క్రితం ఇతని వయస్సు కొడుకు వయస్సుకు 5 రెట్లు అని అంటున్నాడు. 10 సంవత్సరాల క్రితం ఇదేదైతే ఉందో తన కొడుకు వయస్సుకు 5 రెట్లు అని అంటున్నాడు. అంటే అంతకు సమానము అని అంటున్నాడు. ఇప్పుడు వారి ప్రస్తుత వయస్సులు కనుగొనండి. ఇప్పుడు చూస్తే 3x - 10 అంటే ఇది ఏ విధంగా చేయాలో తెలియాలి. ఫస్ట్ అమన్ది వాళ్ళ కొడుకు 3 రెట్లు అన్నాడు. కాబట్టి కొడుకు x అనుకుంటే 3x అవుతుంది. 10 సంవత్సరాల క్రితం 3x - 10 x - 10. ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం అమన్ వయస్సు వాళ్ళ కొడుకు 5 రెట్లు అన్నాడు. కాబట్టి ఇంటూ 5 చేశాను. 5 × x 5x, 5 10s 50. ఇప్పుడు 3x అటు వెళ్తే మైనస్ అవుతుంది. అంటే అప్పుడు 5x నుంచి 3x తీస్తే 2x, -50 వస్తే ప్లస్ అవుతుంది. -10 + 50 అంటే 40 అవుతుంది. therefore 2 1s 2 10s 2 20s x = 20 వచ్చింది. అంటే ఎవరిది? x అని ఎవరిది అనుకున్నాం? వాళ్ళ కొడుకుది. అమన్ యొక్క కొడుకుది 20 సంవత్సరాలు అయితే దానికి 3 రెట్లు అంటే అమన్ వయసు ఎంత అవుతుంది? 60 సంవత్సరాలు అవుతుంది. ఆ విధంగా మనము x అని చేసుకుంటే వాడు ఏదైతే ఇస్తాడో దాని ప్రకారంగా 10 సంవత్సరాల క్రితం అన్నాడు కాబట్టి మైనస్ చేశాను, కొడుకు వయసుకి 5 రెట్లు అన్నాడు కాబట్టి ఇంటూ 5 చేశాను. ఆడు ఏదైతే ఇస్తాడో దాన్నే మనం ఫ్రేమింగ్ చేసుకుంటే ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ 8వ చూస్తే, ఒక జింకల గుంపులో సగం పొలంలో మేస్తున్నాయి మరియు మిగిలిన వాటిలో 4లో 3వ వంతు ఆడుకుంటున్నాయి. మిగిలిన 9 జింకలు పొలంలో నీరు తాగుతున్నాయి. గుంపులోని మొత్తం జింకలు ఎన్ని ఉన్నాయో మనకు కనుక్కోమంటున్నాడు. ఫస్ట్ మనకి ఇక్కడ సగము అన్నాడు కాబట్టి నేను బై 2లో అటువంటివి ఏవి రాయకుండా ఉండాలనే ఉద్దేశంతో నేను మొత్తం ఎప్పుడు కూడా నేను ఇక్కడ 2x గా తీసుకుంటాను. ఎందుకనంటే చెప్తాను. ఒక జింకల గుంపులో సగం పొలంలో మేస్తున్నాయి. నేను మొత్తం గుంపులోన 2x ఉన్నాయని అనుకున్నాను. అందులో సగం అంటే xే కదా, 2x లో సగం x అంటే అవి పొలంలో మేస్తున్నాయి. మరి సగం మేస్తున్నాయి అంటే మిగిలిన సగం ఉంటాయా లేదా? ఇంకా x మిగిలే. మిగిలిన వాటిలో అంటే మిగిలినవన్నీ మిగిలాయి, x మిగిలే. వాటిలో 4లో 3వ వంతు, దీంట్లో 4లో 3వ వంతు ఆడుకుంటున్నాయి. అంటే 3x/4 ఆడుకుంటున్నాయి. అవునా కాదా? మిగిలిన 9 జింకలు అంటే x లో 3/4 ఉంటే 3x/4 ఆడుకుంటున్నాయి. మరి మిగిలినవన్నీ అనేది ఎలా తెలుస్తుంది?
ఇందులో నుంచి దాన్ని మైనస్ చేయాలి. ఎక్స్ లో 3/4 వంతు ఆడుకుంటున్నాయి, మరి మిగిలిన ఎన్నో తెలియాలంటే ఎక్స్ నుంచి ఇక్కడ తీయాలి. కాబట్టి ఎక్స్ మైనస్ 3x/4 అంటే ఈ మిగిలిన ఎక్స్ లో నుంచి 3/4 వంతు మనకి ఏం చేస్తానే ఆడుకుంటున్నా అన్నాడు. ఆ ఆడుకున్నా కూడా మనం తీసివ్వాలి, ఎందుకు మిగిలిన 9 అని అన్నాడు. కాబట్టి ఆడుకుంటున్నా కూడా తీసిస్తే మిగిలిన 9 అని అన్నాడు. ఇప్పుడు 4x 4 × x 4x లో నుంచి 3x తీస్తే x/4 = 9 వచ్చింది. therefore x = 4 × 9 ఏమవుతుంది 36. కానీ ఆప్షన్స్ లో 36 ఉంటది, అది పెట్టకూడదు. ఎందుకు? నువ్వు మొదట్లో అనుకున్న జంకల గుంపు అంతా 2x అంటే x ప్లేస్ లో 36 వేస్తే 2 × 36 72 అవుతుంది. అంటే ఆ జింకల గుంపులో మొత్తం ఎన్ని ఉన్నాయంటే 72 జింకలు ఉన్నాయన్న విషయం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2.5 చూస్తే అందులో మనకి సమీకరణాలు సాధించండి అన్నాడు. అంటే x వాల్యూ కనుక్కోవాలి, అలాగే చరరాశులు ఏముంటే అవి కనుక్కోవాలి. ఇందులో n ఉంటే n కనుక్కోవాలి. ఇక్కడ చూస్తే మామూలుగా మనకి ఇటువంటివన్నీ కూడా కసాగులా వస్తే ఈజీగా చేయొచ్చు. ఇక్కడ x/2 ఉంది, ఇక్కడ x/3 ఉంది. కాబట్టి దీన్ని ఇటు మైనస్ చేస్తే ఇక్కడ x/2 అలాగే ఉంటది, ఇటువైపు వస్తే -x/3 దట్ ఈజ్ ఈక్వల్ -1/5 అటు వెళ్తే ప్లస్ అవుతుంది. కాబట్టి ఆల్రెడీ ఇక్కడ 1/4 ఉంది, -1/4 అటు వెళ్తే +1/5 అవుతుంది. ఇప్పుడు 2కి 3కి ఎల్సిఎం ఏమవుతుంది 6 అవుతుంది. ఈ రెండింటిని ఇంటూ చేస్తే అదే నీకు ఎల్సిఎం అయితే అప్పుడు ఆటోమేటిక్గా క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. 3x 2x మైనస్ కదా, 3x లో నుంచి 2x 3 × x 3x -2 × x 2x దట్ ఈజ్ ఈక్వల్ టు 4 × 5 20 మన కసాగు అవుతుంది. ఆ విధంగా ఈ రెండే మన కసాగు అయిందంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. 5 × 1 5 ప్లస్ 4 × 1 4. ఇప్పుడు చూస్తే 3x లో నుంచి 2x తీస్తే ఒక x మిగులుతుంది. అంటే x/6 ఈజ్ ఈక్వల్ టు 5 + 4 9/20. therefore x is equal to 9/20 into 6. ఎందుకు ఇక్కడ by 6 ఏమో అటు వెళ్తే ఇంటూ అవుతుంది. 2 3s 2 10s 9 3s 27 27/10 అనేది మనకు కావాల్సినటువంటి x వాల్యూగా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ 3 చూస్తే అన్ని చెప్పను, కొన్ని చెప్తాను, మీరు మిగిలిన ట్రై చేయండి. ఇక్కడ 3 చూస్తే ఇక్కడ x + 7 -8x/3 ఉంది. అంటే ఇక్కడ x ఉంది, అలాగే -8x/3 ఉంది, ఇటువైపు -5x/2 ఉంది. దాని ఇటువైపు వస్తే +5x/2 అవుతుంది. అంటే ఆ విధంగా ఎక్స్లన్నీ ఒకవైపు తెచ్చుకోవాలి, మనకి కాన్స్టెంట్ స్థిర రాశులన్నీ ఒకవైపు పెట్టుకోవాలి. ఇక్కడ 17/6 ఆల్రెడీ ఉంది, ఇక్కడ +7 అటు వెళ్తే మైనస్ అవుతుంది, అంటే -7. ఆ విధంగా ఎక్స్లన్నీ ఒకవైపు కాన్స్టెంట్లను ఒకవైపు తీసుకుని వెళ్ళిపోయాను. ఇక్కడ 3 ఇది, ఇక్కడ ఏమీ లేదంటే 1 ఉన్నట్టు. 1కి 3కి 2కి ఎల్సిఎం ఏమవుతుంది అంటే 6 అవుతుంది. 1 6 × 6 6 × x 6x minus 3 2 × 6 2 × 8 16x plus 2 3 × 6 3 × 5 15x దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఈ విధంగా క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. కాబట్టి 17 - 6 7s 42/6. ఇప్పుడు ఇక్కడ 6 ఇక్కడ 6 మనం డైరెక్ట్ గా క్యాన్సిల్ చేయొచ్చు. ఇంకా మనకి ఏం మిగిలాయి ఇటువైపు x లో చూసుకుంటే 15 6 21x 21x లో నుంచి 16x తీస్తే మనకి 5x మిగులుతాయి. కాబట్టి 5x ఈజ్ ఈక్వల్ టు 17 - 42 అంటే మనకి -25 వస్తుంది. 5 1s 5 5s కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు మనకి -5 అనేది కావాల్సిన ఆన్సర్ గా చెప్పొచ్చు. మిగిలినవి ఏవైతే ఉన్నాయో అది మీరు ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకా అందులో చూస్తే మనకి 5th కొంచెం డిఫికల్ట్ గానే ఉంది, అందుకనే చెప్తాను. ఇక్కడ చూస్తే ఇది t తో ఉంది, ఇది కూడా t తోటి ఉంది, ఇటువైపు -t ఉంది, దాన్ని ఇటువైపు తీసుకొని వస్తే +t అవుతుంది. అంటే ఓవరాల్ గా అప్పుడు 3t - 2/4 -2t + 3/3 -t ఇటువైపు వస్తే +t అవుతుంది అని అన్నాను. ఇంకొకే ఒకటి మిగిలింది అటువైపు కాన్స్టెంట్, ఏంటి అది 2/3. ఇప్పుడు చూస్తే ఇక్కడ ఏమీ లేదంటే 1 ఉన్నట్టు కదా, 4కి 3కి 1కి ఎల్సిఎం ఏమవుతుంది 12 అవుతుంది. 4 3s 12 అంటే 3 × 3 మనకి ఏమవుతుంది అంటే 3 తోటి దీని మొత్తాన్ని ఇంటూ చేయాలి, లవంలో ఉన్న మొత్తాన్ని ఇంటూ చేయాలి. 3 × 3t ఏమవుతుంది 90. ఇక్కడ మైనస్ ఉంది, -3 × 2 6 అంటే ఇక్కడ 12 అనేది 4 తోటి 3 టైమ్స్ పోతుంది. ఈ 3 తోటి లవంలో ఏదైతే ఉందో దాని మొత్తాన్ని మనం ఇంటూ చేయాలి, అలాగే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్. ఇప్పుడు 3 తోటి 12 4 టైమ్స్ పోతుంది, ఈ 4 తోటి దీని మొత్తాన్ని ఇంటూ చేయాలి. ఇప్పుడు చూస్తే 4 2s 8 8t. ఇప్పుడు ఇక్కడ కన్ఫ్యూజన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, ఇది మైనస్ అనేది దీని మొత్తానికి చెందిందే కాదా, చెందింది. కాబట్టి ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. నెక్స్ట్ 4 3s 12 అంటే ఇక్కడ చాలా మంది ప్లస్ పెట్టే ఛాన్స్ అయితే ఉంది, ఇక్కడ కూడా మైనస్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా 1 తోటి 12 అనేది 12 టైమ్స్ పోతుంది, 12 × t 12t + 12t దట్ ఈజ్ ఈక్వల్ టు 2/3 గా చెప్తాము. ఇప్పుడు ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 3 ఉంది, కాబట్టి 3 1s 3 4s అప్పుడు 4 ఇటువైపు ఉంది, అటువైపు వెళ్తే ఏమవుతుంది ఇంటూ అవుతుంది, అంటే 4 × 2 8 అవుతుంది. ఇటువైపు ఉన్న టీలన్నీ ముందు మనం చూద్దాము.
ఇక్కడ 90 మైనస్ 80 అంటే 1t మిగిలింది. 1t ఇక్కడ ఇక్కడ 90 ఉంది, ఇక్కడ 80t ఉంది, మైనస్ 80 ఉంది, ఇక్కడ 12t ఉంది. అంటే ప్లస్లతో ఉన్నవన్నీ మనం ప్లస్ చేసేద్దాం. 12t ప్లస్ 90 21t. 21 లో నుంచి 8 మైనస్ చేస్తే 13 అంటే 13t దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 4 2s 8 ఉంది, 4 2s 8 ఉంది. ఇక్కడ మైనస్ 6 మైనస్ 12 ఏమవుతుంది? మైనస్ 18 అవుతుంది. మైనస్ 18 అటువైపు వెళ్తే ప్లస్ 18 అవుతుంది. ఇప్పుడు 13t ఈజ్ ఈక్వల్ టు 18 ప్లస్ 18 8 ప్లస్ 18 26. 13 1s 13 2s. therefore t ఈజ్ ఈక్వల్ టు 2 అనేది మనకు కావాల్సిన వాల్యూ. చాలా మంది ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ మనకి ప్లస్ ఉంది కదా, 4 తోటి 4 3s 12 ప్లస్ 12 అనేది వేసే ఛాన్స్ ఉంది. కాబట్టి మైనస్ అనేది దీని మొత్తానికి సంబంధించింది. కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వేసాను ఇక్కడ, అలాగే మైనస్ ఇంటూ ప్లస్ ఇక్కడ కూడా మైనస్ వేయాలి. ఆ ఒక్క పాయింట్ తెలిస్తే ఇదంతా కూడా ఈజీగానే మనం చేయొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఈ రేఖీయ సమీకరణాలను సాధించండి అని అంటున్నాడు. సేమ్ ఇప్పుడు పైది ఏదైతే చేస్తామో ఆ విధంగానే ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 8 చూస్తే ఇక్కడ 15 y తోటి ఉంది, 2 ఏమో y తోటి ఉంది, 5 ఏమో y తోటి ఉంది. సేమ్ ఇంటూ చేసాడు. 15 ఇంటూ y 15y మైనస్ 15 4 60. నెక్స్ట్ మైనస్ 2y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 9 18 ప్లస్ 5 ఇంటూ y 5y ప్లస్ 5 6 30 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇక్కడ 15y ఉంది, వైలు ఉన్నవన్నీ చూద్దాం. 15y మైనస్ 2y ప్లస్ 5y. 15 లో నుంచి 15 5 20 అవుతుంది. 20 లో నుంచి 2 మైనస్ చేస్తే 18y అవుతుంది. ఇప్పుడు అటువైపు ఇక్కడ మైనస్ 60 ఉంది, ప్లస్ 18 ప్లస్ 30 ప్లస్ 18 ప్లస్ 30 అంటే ప్లస్ 40 అవుతుంది. 48 అవుతుంది. ఆ 48 అటువైపు వెళ్తే మైనస్ 48 అవుతుంది. మైనస్ 60 అటు వెళ్తే ప్లస్ 60 అవుతుంది. ఇప్పుడు 18y ఈజ్ ఈక్వల్ టు 60 లో నుంచి 48 మైనస్ చేస్తే 12 మిగులుతుంది. 6 2s 63s 3 ఇంటూ y. ఇక్కడ y వాల్యూ మనకు కావాలి కాబట్టి 3 ఏమో ఇక్కడ ఇంటూ చేస్తుంది, ఇటువైపు వస్తే డివైడ్ చేస్తుంది. కాబట్టి y వాల్యూ మనకి 2/3 గా మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగా మనం చాలా జాగ్రత్తగా ఇంటూ చేసుకొని చేయొచ్చు. నెక్స్ట్ మనకి చూస్తే ఇందులో డిఫికల్టీ మిగిలిన మీరు ట్రై చేయండి. ఇందులో డిఫికల్టీ చూస్తే 10 చూస్తే అంటే పాయింట్స్ తో ఉంది కదా, కొంచెం కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. నేను 0.25 ని 25/100 గా రాసుకుంటాను. ఇక్కడ 100 ఎందుకు రాయాలంటే పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి కిందన 2 zeros రావాలి. therefore ఇక్కడ లోపల ఏముంది 4f మైనస్ 3 ఉంది, అది ఏమీ మారదు. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 0.05 ఉంది, దీన్ని నేను ఏ విధంగా రాస్తాను? 5 బై పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి 100 గా రాస్తాను. లోపల బ్రాకెట్ లో ఉంది 10f మైనస్ 9. ఇప్పుడు ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 100 ఉంది. ఇవన్నీ ఇంటూ చేసుకుంటాం డైరెక్ట్ గా ఈ రెండు డివైడ్ చేసి ఇవ్వచ్చు. ఇప్పుడు 25 తోటి 25 ఇంటూ 4f 100f మైనస్ 25 3 75 5 ఇంటూ 10 50f 5 9 45. ఇప్పుడు చూస్తే మనకి 50f ఇటు వస్తే మైనస్ అవుతుంది. 100 లో నుంచి 50f మైనస్ చేస్తే ఇంకా మనకి 50f అనేది మిగులుతుంది. మైనస్ 75 అటు వెళ్తే ప్లస్ అవుతుంది. అప్పుడు 75 నుంచి 45 మైనస్ చేస్తే మనకి 30 అనేది మిగులుతుంది. కాబట్టి 10 3s 10 2s 10 5s. అప్పుడు మనకి f వాల్యూ ఏమొస్తుంది? ఇక్కడ f కి 5 ఇంటూ చేస్తుంది, ఇటువైపు వస్తే డివైడ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ 3 ఉంది, డివైడ్ చేస్తుంది కాబట్టి ఇటువైపు నుంచి వచ్చిన 5. f వాల్యూ ఎంత వచ్చింది? 3/5 అనేది వచ్చింది. ఆ విధంగా మనకు పాయింట్ ఇచ్చినా కూడా ఈజీగా చేయొచ్చు. f వాల్యూ 3/5 వచ్చింది కదా, ఒకవేళ నీకు పాయింట్స్ లో క్వశ్చన్ ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ కూడా నీకు పాయింట్స్ లో ఇస్తే ఇక్కడ 3ని 5 తో డివైడ్ చేయాలి. 3ని 5 తో డివైడ్ చేయలేం కాబట్టి 0 పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0 వస్తుంది. అవునా కాదా? 30 అవుతుంది. 5 6 30 అంటే అప్పుడు నీకు కావాల్సిన ఆన్సర్ ఏమవుతుంది? 0.6 అవుతుంది. పాయింట్స్ లో ఆన్సర్ ఇస్తే 0.6, ఫ్రాక్షన్ లో ఆన్సర్ ఇస్తే 3/5 గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2.6 చూస్తే ఇక్కడ కూడా కొన్ని సమీకరణాలు ఇచ్చాడు, వాటిని మనకి సాధించండి అంటున్నాడు. అంటే అందులో ఉండేటటువంటి వేరియబుల్ చరరాశిని మనం కనుక్కోవాలి. ఇందులో డిఫికల్ట్ గా ఉండేది 4th ది 5th ది మనం చూద్దాము. మిగిలిన మీరు కొంచెం ఈజీగానే ఉంటాయి, అవి మీరు ట్రై చేయండి. ఇక్కడ -2/5 ఉంది, అంటే ఇక్కడ 5 ఏమో ఇటువైపు వెళ్తే ఇంటూ అవుతుంది. అప్పుడు 5 తోటి దీని మొత్తాన్ని ఇంటూ చేయాలి. -2 తోటి ఇక్కడ ఉండేటటువంటి హారం ఏదైతే ఉందో అదంతా అటువైపు వెళ్తే ఇంటూ అవుతుంది. అంటే -2 తోటి దీని మొత్తాన్ని ఇంటూ చేయాలి. ఆ విధంగా చూస్తే ఫస్ట్ నేను 5 తో చేస్తాను. 5 ఇంటూ 3 15 కాబట్టి 15y, అలాగే ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 5 4s 20 అంటే 5 తో ఇంటూ చేస్తే అది వచ్చింది. ఇప్పుడు -2 తోటి దీని మొత్తాన్ని ఇంటూ చేయాలి. 2 2s 4, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి -4. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ కూడా మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇప్పుడు 2 6 12 అంటే 12y,
ఆ విధంగా జాగ్రత్తగా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవడం మనకు రావాలి. ఇక్కడ 15y, ఇక్కడ 12y, ఆ 12y ఇటు వస్తే మైనస్ అవుతుంది కాబట్టి 15 లో నుంచి 12y తీస్తే మనకి 3y మిగులుతుంది. +20 అటు వెళ్తే మైనస్ అవుతుంది. -4 -20 -24 అవుతుంది. 3 1s 3 8s అంటే మనకు కావాల్సినటువంటి y వాల్యూ ఎంత వచ్చింది, -8 అనేది వచ్చింది. ఆ విధంగా మనం చూసుకోవాలి. నెక్స్ట్ 5th చూస్తే సేమ్ క్రాస్ మల్టిప్లికేషన్ ఈజీగా రావాలి. ఇక్కడ 3 ఏమో ఇటువైపు దీని మొత్తాన్ని ఇంటూ చేస్తుంది, -4 ఏమో దీని మొత్తాన్ని ఇంటూ చేస్తుంది. ఫస్ట్ దీంతో దీన్ని ఇంటూ చేస్తాను. 3 7s 21y ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, 3 4s 12 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు మైనస్ ఉంది కదా, అంటే మైనస్ ఇంటూ ఇక్కడ ఏమీ లేదని ప్లస్ ఉన్నట్టు, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4y 4 ఇంటూ y 4y, అలాగే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 2s 8. ఇప్పుడు చూస్తే 21y -4y ఇటువైపు వస్తే +4y అవుతుంది. అంటే అప్పుడు 21 + 4 టోటల్ గా 25y అవుతుంది. +12 వాటి వెళ్తే -12 అవుతుంది. -8 -12 -20 అవుతుంది. ఇక్కడ 5 4s 5 5s ఇక్కడ మీకు y వాల్యూ కావాలి కాబట్టి ఇక్కడ ఆల్రెడీ -4 ఉంది. ఇక్కడ 5 ఏమో ఇంటూ చేస్తుంది, ఇటువైపు వస్తే డివైడ్ చేస్తుంది. అంటే y -4/5 అనేది మనకి కావాల్సిన ఆన్సర్ గా మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగా ఇవి మిగిలిన మీరు ట్రై చేయండి. ఇప్పుడు 6th చూస్తే మనకి ఏమంటున్నాడు, హరి మరియు హ్యారీల వయస్సులు 5:7. హరి హ్యారీ వారి తలకు వయస్సులు 5:7 నిష్పత్తిలో ఉన్నాయి. 4 సంవత్సరాల తర్వాత అంటే హరిది 5x అనుకుంటే హ్యారీదేమో 7x అవుతుంది. ఎందుకు ఇది రేషియో, అంతేగాని హరిది 5 సంవత్సరాలు కాదు, హ్యారీది 7 సంవత్సరాలు కాదు, రేషియో అన్నాడు కాబట్టి 5x 7x అనుకోవాలి. 4 సంవత్సరాల తర్వాత అంటే 5x + 4 అవుతుంది, తనదేమో 7x + 4 అవుతుంది. 4 సంవత్సరాల తర్వాత వారి వయస్సుల నిష్పత్తి 3:4లో ఉంటుంది అని అంటున్నాడు. అంటే ఇదేమో 3 parts అవుతుంది అని అంటున్నాడు, ఇదేమో 4 parts అవుతుంది అని అంటున్నాడు. వారి ప్రస్తుత వయస్సులు కనుగొనండి అంటే రవిదేమో 3 parts, ఇదేమో 4 parts. ఆ విధంగా మనం చూస్తే ఫస్ట్ 1 part తాలూకు వాల్యూ 3 parts ఏమి అవుతుంది, 1 part తాలూకు వాల్యూను మనం కనుక్కున్నాం. ఇది చాలా ఈజీగానే చేయొచ్చు. 3 parts ఏమో మనకి ఒకసారి కన్ఫ్యూజన్ అవ్వద్దు. 3 parts ఏమో మనకి 5x + 4 ఇది ఎలా ఉంటుంది, 4 parts ఏమో మనకి 7x + 4. ఇప్పుడు ఇందులోనే 1 part వాల్యూ మనం కనుక్కున్నాం. 1 part కనుక్కోవాలంటే అర్థం ఏంటి, ఇక్కడేమో 3 ఏమో ఇంటూ చేస్తుంది, అటువైపు వెళ్తే డివైడ్ చేస్తుంది కాబట్టి 5x + 4/3. ఇక్కడ కూడా 1 part వాల్యూ కనుక్కున్నాం. ఇక్కడ అప్పుడు ఏమవుతుంది 7x + 4/4. ఇక్కడ 1 part వాల్యూ ఇది వచ్చింది, ఇక్కడ 1 part వాల్యూ ఇది వచ్చింది. అంటే ఇది ఈక్వల్ అవుతాయని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి 5x + 4/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 7x + 4/4. ఈ రెండు నేను ఎందుకు ఈక్వల్ చేశానంటే ఇది కూడా 1 part వాల్యూ, ఇది కూడా 1 part వాల్యూ, అందుకనే నేను ఆ రెండు ఈక్వల్ చేశాను. ఇప్పుడు డైరెక్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. 4 5s 20x, 4 4s 16, 3 7s 21x, 3 4s 12. ఇక్కడ చూస్తే +20 అటు వెళ్తే మైనస్ అవుతుంది. 21 నుంచి 20x తీస్తే ఇంకా 1x మిగులుతుంది. +12 ఇటు వస్తే మైనస్ అవుతుంది. 16 నుంచి 12 మైనస్ చేస్తే 4 అవుతుంది. అంటే x వాల్యూ ఎంత వచ్చింది, 4 అనేది వచ్చింది. వారి తాలూకా ప్రస్తుత వయస్సులు కనుగొనండి. వారి తాలూకా ప్రస్తుత వయస్సులు నువ్వు 5x 7x గా అనుకున్నావు కదా, కాబట్టి x = 4 వచ్చింది కాబట్టి ఆ ప్లేస్ ఇక్కడ వేస్తే 5 × 4 20. ఎవరిది ఇది, హరిది. హ్యారీది ఎంత 7 × 4 28. 7 × 4 28 ఏమో హ్యారీదిగా మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగా 1 part మనం ఈక్వల్ చేస్తే చాలా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 7వది, ఒక అకరణీయ సంఖ్య యొక్క హారము దాని లవం కంటే 8 ఎక్కువ, లవాన్ని 17 ఎక్కువ చేసి హారాన్ని 1 తగ్గించిన వచ్చే సంఖ్య 3/2 అయితే ఆ అకరణీయ సంఖ్యను కనుగొనండి. ఇటువంటి క్వశ్చన్ ని మనం ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకుంటే చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా చేయొచ్చు. లేదు ఒకవేళ ముందు మామూలుగా మనం ఒక ప్రాసెస్ అనేది చూద్దాం. ఫస్ట్ వాడేమంటున్నాడు, హారము దాని లవం కంటే 8 ఎక్కువ, కాబట్టి నేను ఫస్ట్ లవం ఏ అనుకుంటే హారమేమో లవం కంటే 8 ఎక్కువ అన్నాడు కాబట్టి a + 8 అవుతుందా లేదా, లవం కంటే హారము 8 ఎక్కువ కాబట్టి a + 8. లవాన్ని 17 ఎక్కువ చేసి న్యూమరేటర్ని 17 ఎక్కువ చేసి ప్లస్ చేసి హారాన్ని 1 తగ్గించిన డినామినేటర్ని 1ని మైనస్ చేసిన నీకు ఫైనల్ ఆన్సర్ వచ్చే సంఖ్య 3/2 అంటున్నాడు. అది 3/2కి ఈక్వల్ అవుతుందని అంటున్నాడు. అయితే ఆ అకరణీయ సంఖ్య ఏది, a + 8 స్టార్టింగ్ అనుకున్నాం కదా, ఆ అకరణీయ సంఖ్య కనుక్కోమంటున్నాడు. a + 17/a + 8 - 1 అంటే +7 దట్ ఈజ్ ఈక్వల్ టు 3/2. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2 × a 2a + 2 7s 34. నెక్స్ట్ ఇది 3 × a 3a, 3 7s 21. ఇక్కడ +2a అటువైపు వెళ్తే మైనస్ అవుతుంది. 3a నుంచి 2a తీస్తే ఒక a మిగులుతుంది.
ప్లస్ 21 ఇటు వస్తే మైనస్ అవుతుంది. 34 నుంచి 21 తీస్తే మనకి ఎంత అవుతుంది? 13 అవుతుంది. అంటే ఏ వాల్యూ 13 వచ్చింది. స్టార్టింగ్ లో ఏ వాల్యూ 13 లవం అనుకున్నాను, దానికంటే హారం 8 ఎక్కువ కాబట్టి 13కి 8 కలిపితే 21 అవుతుంది. అంటే నాకు కావాల్సినటువంటి ఫ్రాక్షన్ ఏంటి? 13/21. అంటే నీకు ఆన్సర్ ఇదని తెలుసు. నీకు ఆప్షన్స్ లో ఆన్సర్ ఇస్తాడా లేదా అంటే దీని ప్రకారం మనం ఏ విధంగా చేయాలో చూడాలి. ఫస్ట్ ఇచ్చిన కండిషన్ ఏంటి? ఒక అగ్రణి సంఖ్య యొక్క హారము దాని లవం కంటే 8 ఎక్కువ. ముందు లవహారాలు అంటే లవం కంటే హారం 8 ఎక్కువ ఉందా లేదా చూద్దాం. లవం కంటే హారము 8 ఎక్కువగానే ఉంది కాబట్టి ఫస్ట్ కండిషన్ అంటే నీకు 4 ఆప్షన్స్ లో ఏదో ఒక కండిషన్ అనేది అక్కడ నీకు ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. అంటే ఒకటైనా నువ్వు ఫస్ట్ కండిషన్ బట్టి ఎలిమినేట్ చేయొచ్చు. లవాన్ని 17 ఎక్కువ చేస్తే అంటే దీన్ని 17 పెంచి హారాన్ని 1 తగ్గించిన హారాన్ని 1 తగ్గిస్తే అప్పుడు ఏమవుతుంది? 3/2 అవుతుందని అంటున్నాడు. 13 + 17 30. 21లో నుంచి 1 తీస్తే 20. 10 2 10 3 నాకు కావాల్సిన 3/2 వచ్చింది. కాబట్టి ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకుని వెళ్ళిపోతే ఇటువంటి క్వశ్చన్స్ అన్ని చాలా ఈజీగా మనం చేయొచ్చు. ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే ఒక ప్రాసెస్ అనేది మీకు తెలియాలి కాబట్టి ఇది చెప్పాను. కానీ ఎగ్జామ్ లో మీరు ఫాలో అవ్వాల్సింది మాత్రం ఈ విధంగానే మనం ఫాలో అవ్వాలి.